అయినటువంటి నామంలో ఈ సువార్త సభకు ఇచ్చేసినటువంటి మీకు అందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఎవరు వందనాలు చెప్పలేదేంటి? ఇద్దరు ముగ్గురు చెప్పారు. సెట్టిపేట ఫీల్డ్లో ఉన్న షడ్రక్ గారు ఆయా స్థలాల్లో చాలాసార్లు చెబుతూ ఉంటారు, వందనాలు వినపడాలి కనపడాలి అని. మంచిది, చాలా సంతోషం. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘం అంతటికీ కూడా, అలాగే ఈ కూడుకును ఏర్పాటు చేసినటువంటి సోదరులు నాగరాజు కుటుంబానికి, నా ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా సామెల్ గారు మరి ఫోన్ చేసి ఈ వారం తప్పనిసరిగా ఆదివారం సువార్త కూడికి రావాలి అని చెప్పి వారు తెలియచేశారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సారికి జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నారు. అలాగే ఈ స్థానిక సంఘంలో ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు సమేల్ గారిని బట్టి, రామారావు గారిని బట్టి, వెంకటేశ్వర గారిని బట్టి, అలాగే ప్రియ తమ్ముడు విజయ్ కుమార్ గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక చిన్న మాట మనం ధ్యానం చేద్దాం. తమ్ముడు ఒక పాట పాడాడు. తమ్ముడు విజయ్ కుమార్ ఆ పాటలో అర్థం, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకో, యేసుదేవుడు నీ హృదయంలో చేర్చుకో అనేటువంటి ఒక చక్కని పాట వారు పాడుతూ వచ్చారు. ఇక పాట పాడినప్పుడు ఆ మాట ఖాయం చేసుకుందాం అనుకున్నాను నేను. అన్న పాలన్న గారికి హృదయపూర్వక వందనాలు. గొప్ప గాయకులు, దేవుని దాసులు. చాలా సంతోషం అన్న. ఇటు రాకోకుండా కాస్తంత దాన్ని అట్టి పెట్టేయండి. కనుక తమ్ముడు పాడిన పాట మనం ఖాయం చేసుకున్నాం. ఓకేనా? రైట్. కీర్తనల గ్రంథం 34వ కీర్తన. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ చరణం నేను చదువుతున్నాను. 8వ చరణం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. తలలు వంచి ప్రభు సహాయం కొరకై చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ ప్రభు మనందరితో మాట్లాడగలిగినట్లుగా, ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరితో కూడా మాట్లాడి ప్రభు వారిని దర్శించి ఆయన వైపుకు ఆకర్షించున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామనంటే తలలోంచమని, మోకాళ్ళు ఎత్తేయండి, ఏడు మానేసేరులేండి, తలలోంచుకోండి సరిపోద్ది. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు.
అపారమైనటువంటి మీ ప్రేమ మా పట్ల వెల్లడిపరిచారు. పాపాత్మలమైనటువంటి మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లోకం నుండి, పాపం నుండి మమ్మల్ని మీరు వేరు చేయడానికి ఇష్టపడ్డారు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు. రక్షించబడిన మీ పిల్లలుగా మీరు అనుగ్రహించిన రక్షణానందాన్ని మేము అనుభవిస్తూ, కొంతమంది ఇంకా శిక్షకు, నిత్య ఆ నరకాగ్నికి చేరువలో ఉన్నటువంటి ఆ కొంతమందిని మీ వైపుకు ఆకర్షించడానికి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘం ద్వారా ప్రతి ఆదివారం రాత్రివేళ ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేయడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ రాత్రివేళ మీ పిల్లలుగా మేమందరం చేరి వచ్చాము. ఇప్పటి వరకు పాటల్లో సహాయం చేశారు. మీ లేఖన భాగాలు చదువుకున్నాం. అనేక మందిని తెచ్చారు. మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాల్లో నుండి మీ తేటైనటువంటి వర్తమానం మాకు మీరు అందించండి. ఈ రాత్రి వేళ కొంతమంది మీ వైపుకు ఆకర్షించబడడానికి సహాయం దయచేయండి. మరి కొంతమంది మీ వాక్యం ద్వారా బలపరచబడి, బ్రతికించబడి, బాగు చేయబడి మీ కొరకు సాక్షార్థంగా జీవించడానికి సహాయం దయచేయమని. నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు మీ పక్షంగా నిలిచాడు. మీరు ఎన్నుకున్నారు, అందుకొరకు స్తోత్రం. మీరు ప్రయోజనకరమైనటువంటి దేవుడు. అమూల్యమైన మీ మాటలు అందించి అనేక మందిని మీ వైపుకు ఆకర్షించి గొప్ప రక్షణతో అలంకరించుదరని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీకు వినయముగా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అనే మాట కూడా అక్కడి నుంచి రాలేదు నాకు. తప్పనిసరిగా అందరూ ఆమెనాలి. ఇంతమంది ఆమెన్ అని అంటే ఖచ్చితంగా ఆ పక్కకి వినపడుతుంది. మంచిది. ప్రియులరా, ఈ రాత్రి వేళ మనం ఒక 2 వచన భాగాలు చదువుకున్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఓ శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇందాక తమ్ముడు పాడినట్టుగా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా అని మాట మనం చూస్తా ఉన్నాం. ఏమండి, ఏదైనా ఓ పదార్థం రుచి చూస్తేనే మనకు అర్థం అవుద్ది. అంతేనంటారా? ఏదైనా ఒక పదార్థం, ఓ కూర కదా, రుచి చూస్తేనే మనకు అర్థం అవుతుంది. రుచి చూసి మనం చెప్పొచ్చు అది పుల్లగా ఉందా, చప్పగా ఉందా, ఉప్పగా ఉందా, కారంగా ఉందా, అసలు కారమే లేదా చెప్పరా. కొంతమంది తెలివైన వాళ్ళు ఎలా చెప్తారు, ఏమంటారో తెలుసా? ఇప్పుడు మామిడికాయ చూసామనుకోండి, మామిడికాయ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మామిడికాయ చూస్తే ఎర్రెర్రగా ఉందండి, అది ఖచ్చితంగా తీగా ఉంటుందని అంటారు తెలివైన వాళ్ళు చెప్పే సంగతులు అయ్యి కదా. నేను కూడా అలాగే మోసపోయాను. మొన్నే ఎర్ర కనపడ్డాయి, వాసన చూశాను, మంచి వాసన వచ్చింది, పరక తీసుకున్నాను, ఇంటికి వెళ్ళి తిన్నాం. ఇంకా అక్కడి నుంచి నా భార్య ఇలాంటి కాయలు తెచ్చారేంటండి అన్నది. అన్నాను, పైకి ఎర్రగానే ఉన్నాయి కానీ తిన్న తర్వాత లోపల పుల్లగా ఉన్నాయి. మందేసి మొగ్గేశారు. చెప్పండి, కొంతమంది తెలివైన వాళ్ళు అలా చెప్తారు కదా. ఇలా వినాలి. నేను ఎందుకు మాట చెప్పాను అంటే, ఏదైనా రుచి చూస్తేనే మనకు తెలుస్తుంది. రుచి చూసినప్పుడు ఆ పదార్థం, ఆ కాయ లేకపోతే ఆ పరిస్థితి మనకు అర్థం అవుతుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ ఎక్కడండి? కాదు, ఇక్కడే. ఎక్కడ? మీ ఊరు కాటకోటేశ్వరంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అని బోర్డు పెట్టాడు. హైదరాబాద్ దమ్ బిర్యానీ కాటకోటేశ్వరంలో ఎందుకు ఉంటుంది చెప్పండి? హైదరాబాదులో మంచి హోటల్లో ఉంటుంది. అర్థమైందా? నేను ఎందుకు మాటలు చెప్తున్నాను అంటే, నేటి దినాల్లో చాలామంది ప్రభువుని గురించి వింటున్నారు, ప్రభువుని గురించి పాడుతున్నారు,
ప్రభు వాక్యం కూడా చదువుతూ ఉన్నారు, మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నారు, కూడికలకు కూడా వస్తున్నారు, కానీ ఆయన్ని రుచి చూడకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. అది నా బాధ. మీరు ఆలోచించండి. ఈ సంఘం యొక్క బాధ, ఈ సంఘం యొక్క చింత, ఈ సంఘం యొక్క భారం. అందుకని ఈ కూడికలు ఏర్పాటు చేశారు. నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. ఎవరన్నారా మాట? భక్తుడైనటువంటి దావీదు చెప్పాడు. దావీదు దేవుణ్ణి రుచి చూడగా దావీదుకి దేవుడు ఎలా అగుపించాడు? ఉత్తముడు అని చెప్పాడు. 25వ అధ్యాయానికి రండి. 25వ అధ్యాయం ఎక్కడ? కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. 34:8 అక్కడ, ఇక్కడేమో 25:8. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. అమ్మా వినాలి చాలా జాగ్రత్తగా. భక్తుడైనటువంటి దావీదు ఇస్తున్న మరో స్టేట్మెంట్ ఇక్కడే 25:8లో మనం చూస్తున్నాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును అని అన్నాడు. ఏమండి, ఆయన ఉత్తముడు అని దావీదు తెలుసుకున్నాడు రుచి చూసి. ఆయన యథార్థవంతుడు అని ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు. పేతురు భక్తుడు దేవుణ్ణి రుచి చూడగా చెప్పండి, ఆయన దయాళుడు అని తెలుసుకున్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా యెహోవా ఉత్తముడు అని ఆ ప్రవక్త తెలియచేస్తాను. నహూము దేవుని రుచి చూడగా ఆయన ఉత్తముడు అని తెలుసుకున్నాడు. ఈ రాత్రి వేళ ప్రభువుని గురించి నువ్వేం తెలుసుకున్నావు? ఆలోచన చేయాలి. ఈ రాత్రి వేళ ప్రభువుని గురించి నువ్వేం తెలుసుకున్నావు? దావీదు దేవుణ్ణి రుచి చూచి తెలుసుకున్న ఆ సత్యం ఏమిటి అనంటే ఆయన ఉత్తముడు. ఆయన ఉత్తముడు అనే మాట మనం చూస్తాం. ఏమండి, ఇలా చెప్పనా? ఆయన ఉత్తమోత్తముడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దయాళుడు అనే మాట పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 3 వచనాలు మనం చదువుకున్నాం కదా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా అన్నాడు కదండి. అది విశ్వాసులను ఉద్దేశించే రాశాడు ఆ మాట. ఇక్కడ కూడా కొంతమంది విశ్వాసులు ఉంటారు కనుక 2-3 మాటలు అందించి ఆ తర్వాత నేను సువార్తకి పూర్తిగా వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి అక్కడ ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని అన్నాడు. చూసారండి ఎంత చక్కని మాటలు రాశాడండి. భక్త కోటికి పేతురు భక్తుడు తెలియచేస్తున్న ఒక చక్కని సందేశం. కొంతమంది దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు, కొంతమంది ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నారు. అయితే అయినా వారి జీవితాల్లో ఏముంటుంది? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఉంటున్నాయి. వీటన్నిటినీ మానండి అన్నాడు. ఏమ్మా, సమస్తమైన దుష్టత్వం అన్నాడు. అర్థమైందా? అంటే పాపం. సమస్తమైన కపటం అన్నాడు. కపటం అంటే ఏంటి? అయ్యి బాబోయ్, కపటం అంటే ఏంటో మాకు తెలియదండి బాబా, మేము ప్రభువుని రుచి చూసాం కదండి, ఆయన నోట ఏ కపటమో లేదు, మా నోట కూడా ఏ కపటం ఉండదండి అన్నట్టుగా చెప్తున్నారు, చూస్తున్నారు మీరు కదా. ఇలా వినాలి. కపటం అంటే మీకు తెలుసా? తెలీదా? నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు కదా లోపల ఉంటుందా? ఉంటుంది అప్పుడప్పుడు. ప్రభువుని నమ్మిన వారి జీవితాల్లో కూడా ఇది కనబడతా ఉంటుంది. కపటం అంటే ఏంటి? దానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు. పైకి ఒక మాట, లోపల ఒక మాట. హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఒకటి మాట్లాడతాం. దాన్ని ఏమంటారు? దాన్నే కపటం అంటారు. అర్థమైందా? ఆలోచన చేయాలి. నేటి దినాల్లో చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు లేకపోలేదు.
పైకి ఒక మాట చెప్పండి, లోపల ఒక మాట. సమస్తమైన కపటము దాన్ని మానాలి అని అన్నాడు. ఏమన్నాడు? అసూయ అన్నాడు కదా. అసూయ, అసూయ ఆలోచన చేయండి. అవును, అసూయ కదా. వేషధారణ లేఖనాల్లో మనం చూస్తున్నాం. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు పుస్తకం రాశారు, సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలను రాసి, ఆ 7 పాపాల్లో ఒక పాపం ఏమిటి అని అంటే, ఇలా వినాలి, భక్తులకే రాశాడు ఆయన, సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలని. అంటే అవేమి మన జీవితాల్లో ఉండకూడదు, సులువుగా వాటిలోనికి మనం వెళ్ళిపోతాం. అది మనల్ని చిక్కులు పెడుతుంది ఆ పాపం. అదేంటి అని అంటే అసూయ అని రాసి ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ అసూయ అన్యుల్లో కంటే క్రీస్తును నమ్మి ధన్యులైన క్రైస్తవుల్లోనే ఎక్కువ ఉంటుందని రాశాడు. ఉంటుందా ఉండదా? వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పారు. ఇలా మీరు ఉండదు అంటారేమో అనుకున్నాను. ఇందాక కపటం లేవు కదండి మేము, మరలా మాకు కూడా ఏమో అసూయ ఉండదండి కదా. ఎలా అయినాలే, బందిపోటు దొంగల్లో కూడా ఉండని అసూయ ఉంటుంది క్రైస్తవుల్లో. ఇల్లు కట్టుకుంటే అసూయ, పెళ్లి చేస్తే అసూయ, కుర్రోడికి ఉద్యోగం ఇస్తే అసూయ. అర్థమైందా? ఓ 2 సెంట్లు స్థలం కొనుక్కుంటే అసూయ. లేదండి చెప్పరా? అలా చూస్తున్నారేంటి? ఇలా మాట్లాడరే అంటున్నాను. ఉంటుందా? భయంకరమైన అసూయ. నేను మళ్ళీ చెప్తున్నాను, బందిపోటు దొంగల్లో కూడా అంత అసూయ ఉండదు. ఎవడ నువ్వు దొంగ పెద్ద దొంగతనం చేశాడు అనుకో, నేను ఆడుకొని నీకు కూసేయాలరా అని అనుకుంటాడు, కానీ నువ్వు అంత చేసేసావా అని అండవు. విశ్వాసులు ఉన్నారు. పేతురు భక్తుడు భక్త కోటికి రాస్తున్నటువంటి చక్కని సందేశం ఏమిటి అనంటే అసూయ. జాగ్రత్త సుమ, లేఖనాలు ఇలా చెప్పినాయి, వారు తమ అసూయ వలన చచ్చెదరు అనే మాట మనం చూస్తాం. ఇలా వినాలి, అసలు యావత్ ప్రపంచంలో మొట్టమొదట మర్డర్ కేసు దేని విషయంలో జరిగింది? అసూయ కదా. కయ్యను హేబెల్ని చంపేశాడు. ఎందుకు చంపాడు? ఒకే ఒక కారణం, అసూయ, అంతే. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కయ్యను అతని అర్పణ అంగీకరించలేదు, అంతే. హేబేలు మీద పడి కయ్యను చంపేశాడు, తన తమ్ముడిని చంపేశాడు. అసూయే కారణం. ఎంత అసూయో క్రైస్తవులుగా, అందులో అనుమానం లేదు. ఈ అసూయ మానాలి. వేషధారణ కదా, ఇది కూడా అంతే. లోపల ఒకటి పైకి ఒకటి కదా. వేషం గురించి పెద్ద పాఠం ఉంటుంది దైవ గ్రంథంలో. ఇలా వినాలి, ఆ వేషధారణ మానాలి. జాగ్రత్త సుమా, జాగ్రత్త కదండి. వేషం దేవుడు నరుని వేషము చూడడు అని అన్నాడు. ఆయన పై వేషాన్ని ఆయన చూసేవాడు, అంతరింద్రియములను చూసే దేవుడు. అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగినటువంటి దేవుడు కనుక ఈ వేషధారణ మానాలి. ఇప్పుడు కాదు కానీ, నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు టీవీయే చూడట్లేదు, కానీ మన పాటలు లేకపోతే ఈ ప్రసంగాలు ఏం చూడట్లేదు. కానీ ఇది వరకు ఓ 10 సంవత్సరాల క్రితం టీవీ చూసేటప్పుడు ఒక ఆయన, ఇలా వినాలి, పాట పాడుతూ ఉండేవాడు. కానీ వెనకాల ఒక ఆయన పాడితే ఈయన టీవీలో కనబడి అని అనేవాడు. అంటే ఏంటి? ఆయన పాడుతున్న ఫీలింగ్ మాట, వెనకాల ఇంకో ఆయన పాడతాడు. దీన్ని ఏమంటారు? అసలు ఒత్తే పాడాలి, లేకపోతే మాను కూర్చోవాలి. వేషధారణ అండి, వేషధారణ. ఇలా వినాలి, ప్రభు దయాళుడని మీరు రుచి ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన ఆ రక్షణ విషయంలో ఎదగాలి అని అన్నాడు కదా. ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించండి అన్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అని అన్నాడు. ఏమంటే అప్పుడే పుట్టిన పిల్లలు మీరు చూస్తారు కదా, మనం చూస్తాం. ఏమంటే వాళ్ళలో అసూయ ఉంటుందండి, కపటం ఉంటుందండి, వేషధారణ ఉంటుందండి. అందరం ఎత్తుకుంటాం, అందరం ముద్దాడతాం. మళ్ళీ ఆడు పెద్ద ఎదిగిన తర్వాత తేడాగా ఉంటాడులే. కారణం ఏంటి? ఆడు పెద్ద ఎదిగిన తర్వాత తేడాగా ఉంటాను కారణం ఏంటి అంటున్నాను. ఆదాము దగ్గర నుంచి స్వభావం అది. అర్థమైందా? ఆడు పెద్ద ఎదిగిన తర్వాత తేడాగా ఉంటాడు, కానీ చిన్న వయసులో ఎలా ఉంటారు? క్రొత్తగా జన్మించిన శిశువులు కదా, అప్పుడే పుట్టిన పిల్లవాడు. ఆడికి కపటం తెలుసండి, ఎంత ముద్దాడతామండి చెప్పండి. ఆడికి 2-3 సంవత్సరాలు వచ్చే వరకు చెప్పండి ఎంతో ముద్దాడుతూ ఉంటాం. అలా ఉండాలి క్రైస్తవులు. అమ్మా బాబు
ఇక్కడ ఉన్నటువంటి వారు, ప్రభువుని నమ్మిన వారు, ప్రభువుని రుచూచిన వారు, ప్రభు దయాళుడని రుచూచిన వారు, ప్రభు ఉత్తముడని రుచూచిన వారు, ప్రభు యథార్థవంతుడని రుచూచిన వారు ఎలా ఉండాలి? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అని అన్నాడు. ఇలాగా మన హృదయాలు నిర్మలంగా ఉండాలి. అసూయలు, ద్వేషాలు, కపటాల, మోసాలు ఇవేవి కూడా మన ఇంట, మన వంట ఉండడానికి వీల్లేదు ప్రియులరా. మన ఒంట్లో ఉండడానికి వీల్లేదు, మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను మా టీచర్ ఒకసారి మాట్లాడుకుంటున్నాం. ఒక ఆయన నిడదవోలులోనే, ఆయన స్వగ్రామం నిడదవోలు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి ఒక మాట అన్నాడు, రాజబాబు గారు, ఎదటోడు కుళ్ళిపోవాలని కోరుకునేవాడు ఆడు ముందే కుళ్ళిపోతాడు అని అన్నాడు ఆయన. అర్థమైందా? ఎదటోడు కుళ్ళిపోవాలి, ఆడు పాడైపోవాలని ఎవరు కోరుకుంటారో ముందు ఆడే పాడైపోతాడు, ఆడే కుళ్ళిపోతాడంట. భలే చెప్పారండి, నిజమేనండి బాబా, మేము క్రైస్తవులం అయితే వేరే కోణంలో చెప్తాం కానీ మీరు భలే అర్థమయ్యేటట్టు చెప్పారండి అన్నాను. వాస్తవం ఇది. పైకి మాత్రం అలా కూర్చుని ఉంటాం కదా. ఎవరికైనా ఏదైనా మేలు జరిగితే చెప్పండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మానుకోవాలమ్మా, ఇవన్నీ మానుకోవాలయ్యా. ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నవారు, ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకున్నవారు వీటన్నిటినీ మానాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి అని ప్రభు ఇచ్చినటువంటి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ నిర్మలమైన ఈ వాక్యమనే ఆ పాలను మనం అపేక్షించాలని దైవగ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మంచిది. లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఉత్తముడు అని రుచి చూసి దావీదు తెలుసుకున్నాడు. ఇక్కడ కూడా చాలామంది అలా తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు కదండి. మిమ్మల్ని అడిగాను అనుకోండి, అయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ప్రభువునందు విశ్వాసం ఉంచావు కదా, ప్రభువుని రుచి చూచావు కదా, ఆయన నీకు ఎలా అనిపించాడు అని అంటే కొంతమంది ఏమంటారు తెలుసా? ఆయన ఉత్తముడండి, ఆయన దయాళుడండి, ఆయన కనికర సంపన్నుడండి, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడండి, ఆయన కరుణామయుడండి, ఆయన దయామయుడండి, ఆయన యథార్థవంతుడండి, ఆయన సహాయకుడండి, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడండి, ఆయన మహా ప్రేమ కలిగిన దేవుడండి. ఇవన్నీ చెబుతా ఉంటాయి స్టేట్మెంట్స్, అవునా? ఎస్. ఇలా వినండి, ఇంకా చాలామంది ఆయన్ని రుచి చూచి తెలుసుకోలేనిటువంటి వారు ఉన్నారు. ఈ రాత్రి వేళ ఈ కూడికి ఎందుకు అనంటే ఆయన్ని రుచి చూచి తెలుసుకోవాలి. అర్థమైందా అమ్మా? నువ్వు రుచి చూసావా బాబు, తమ్ముడు, యవనస్తులు? యేసు ప్రభుని రుచి చూచిన అనుభవం నీకుందా? ఉంటే నువ్వు ధన్యుడివే. ఒకవేళ లేకపోతే నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, మందిరానికి వెళుతున్నా, నువ్వు ఇంకా అన్యుడిగానే ఉన్నావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త, జాగ్రత్త. ఇలా వినాలి. లేఖనాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఉత్తముడు అని దైవగ్రంథం మనకు తెలియచేస్తాం. ఈ రాత్రి వేళే ఆయన్ని నువ్వు రుచి చూచి నువ్వు తెలుసుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన రక్తములో కడగబడాలి, ఆయన్ని జీవితానికి ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు ఆయన ఎంత ఉత్తముడో, ఎంత యథార్థవంతుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయాళుడో నీకు అర్థమవుతుంది. నాకు అర్థమైంది, ఇక్కడ కూర్చుని మాకు అర్థమైంది ఆయన ఎంత గొప్ప దేవుడు. మీలో కూడా కొంతమంది ప్రభుని రుచి చూసిన వారు ఉన్నారు, కానీ ఇంకా కొంతమంది ప్రభువుని నమ్మని వారు ఉన్నారు. యవనస్తులు ఉన్నారు, వృద్ధాప్యలో ఉన్నవారు ఉన్నారు, నడి వయసులో ఉన్నవారు ఉన్నారు, నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. నాయనా, ఈ రాత్రి వేళ నా ప్రియ సోదరుడా, సోదరి, నా దేశమిత్రులారా వినండి. ఆయనను రుచి చూచి తెలుసుకోవాలని లేఖనాలు మనకు తెలియచేస్తా ఉన్నాయి. అలా అయితే దైవ గ్రంథంలో ఇంకా ఏమైనా ఉత్తమమైన సంగతులు ఉన్నాయా అనంటే చూడండి. 52వ కీర్తన 9వ చరణం చదువుతున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. చదవండి. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది అన్నాడు. అక్కడే 54వ అధ్యాయం ఉంది, 8వ చరణం కూడా చదవాలి. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 54వ అధ్యాయం 8వ చరణంలో కూడా అక్కడే
క్షమించాలి క్షమించాలి. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అమ్మా ఇలా చూడండి, ఇప్పుడు ఆయన ఉత్తముడు, చెప్పండి, ఆయన నామము ఉత్తమమైనది అనే మాట మనం చూస్తాము. ఆయన నామము అన్నాడు. వినండి 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 వినండి, ఆయన నామం ఇలా వినాలి. ఆయన నామం ఉత్తమోత్తమైనది. ఆయన ఉత్తమోత్తముడు, ఆయన నామం ఉత్తమమైనది. అర్థమవుతుందా? అలా అయితే వినాలి, దేవునికి పేరు అవసరమా? దేవునికి ఒక నామం అవసరమా? చెప్పండి. దేవుడికి పేరు అవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఒక్కడే గనుక ఆయనకి పేరు అవసరం లేదు. ఇలా వినాలి, మరి మనుషులమైన మనకే ఏం అవసరం చెప్పండి? పేరు అవసరమే. ఎందుకనంటే ఈ పేర్లు మనకు లేవనుకోండి, ఇలా వినాలి, మీరు నన్ను ఏమని పిలాలి? ఆ తెల్ల చొక్కా వేసుకున్న వాడిని ఇలా పిలండి అనాలి, అవునా? ఆ ఎర్ర రంగు షర్ట్ వేసుకున్న వాడిని ఇలా పిలండి, ఆ గ్రీన్ కలర్ వేసుకున్న ఆ వ్యక్తిని ఇలా పిలండి, ఆ తెల్ల చీర కట్టుకుంది కదా, ఆ గ్రీన్ చీర కట్టుకుంది కదా, ఆమెను ఇలా పిలండి అనాలి. ఎందుకంటే మనం అనేక మంది ఉన్నాం కనుక మనకు పేర్లు అవసరం. యేసు ప్రభువుకి ఇలా వినాలి, పేరు అవసరం లేదు. ఆయన ఒక్కడే గనక, ఆయన దేవుడు గనక ఆయనకి పేరు అక్కర్లేదు, ఆయన ఒక్కడే. ఇలా వినాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అలా అయితే మరి ఆయనకి పేరు ఎందుకు వచ్చింది? ఇలా వినాలి, ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు గనక ఆయన కూడా ఒక పేరును, ఒక పేరు మీద ఈ లోకంలోనికి వచ్చాడు. ఏ పేరు మీద వచ్చాడు? యేసు క్రీస్తు అనే పేరున ఈ లోకంలోనికి వచ్చాడు కదా. యేసు అనేది ఇలా వినాలి, అది మానవ నామం. క్రీస్తు అనేది అది దైవ నామం. యేసు అనే మాటకి రక్షకుడు అనే అర్థం, క్రీస్తు అనే మాటకి అభిషక్తుడు అనే అర్థం. యేసు అనే నామములో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన మానవుడిగా వచ్చాడు గనక, మానవ దేహాన్ని ఆయన ధరించాడు గనక, ఆయన ఒక మానవ శరీరాన్ని అమర్చుకుని, చెప్పండి, కన్య అయిన మరియ గర్భములో ఆయన ఉద్భవించాడు గనక కదండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అనే మాట మనం చూస్తాం. మరియ గర్భాన్ని సర్వోన్నతుని శక్తి కమ్ముకొనగా మరియ గర్భం పవిత్ర స్థలంగా మార్చబడింది. పవిత్రుడు ఆమె గర్భములో ప్రవేశించాడు. అందుకనే ఆయన జన్మలో కూడా పాపం లేనుడు. ఆయన జన్మలో కానీ ఆయన జీవితంలో కానీ ఆయన పాపము లేనివాడు, పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు కదా. ఈ సంగతి మనకి తెలుసు. ఆయన ఒక్కడే పాపాత్ములను పరిశుద్ధులుగా చేయడానికి సరిపోయినవాడు. యేసు అనే పేరు మీద ఆయన లోకంలోనికి వచ్చాడు కనుక ఆయన నామం ఎలాంటిది? ఉత్తమమైనది. అలా అయితే ఉత్తమమైన ఈ నామమునందు విశ్వాసం ఉంచితే, ఈ నామమునకు విధేయులైతే, ఈ నామాన్ని అంగీకరిస్తే వారు ఎలా చేయబడతారు? వారు ఎలాంటి ఆధిక్యతలు పొందుతారు? ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు? చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథానికి రండి, 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఉత్తమమైన నామమును అంగీకరిస్తే ప్రభు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆధిక్యతలు ఏమిటి అనంటే, నెంబర్ 1, 1, మరి ఎవని వలనను రక్షణ కలగదు. అదిగో పట్టుకోండి, ఏ నామం అంట? ఈ నామముననే, అంటే యేసు అనే నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం అనే మాట మనం చూస్తున్నాం. బాబు, తమ్ముడు, ఇలా వినాలి, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు అనే మాట, రక్షణ పొందలేం అనే మాట మనం చూస్తున్నాం. ఇలా వినాలి, ఉత్తమమైన ఆయన నామమును అంగీకరిస్తే, చెప్పండి, ప్రభు ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. ఇలా వినాలి, అది ఎలాంటి రక్షణో తెలుసా? ఎలాంటి రక్షణో తెలుసా? మీరు ఇలా తీయొద్దు, నేను చెప్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఓ మాట రాయబడింది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం అన్నాడు. అది ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ. పాపా, బాబు, నా దేశమిత్రులారా, యేసుక్రీస్తు
ఉత్తమమైన నామమును అంగీకరించిన వారికి, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు గొప్ప రక్షణ ఇస్తున్నాడు. గొప్ప రక్షణ, ఆయన ఇచ్చే రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చివరిలో కూడా ఏమసలేదు కానీ, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అనే మాట మనం చూస్తాం. ఎలాంటి రక్షణ మాట్లాడరా? నిత్య రక్షణ. అర్థమైందా? నిత్య రక్షణ అని అన్నాడు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయానికి వెళితే అక్కడ దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే అన్నాడు. ఎలాంటి రక్షణ? మహారక్షణ. అబ్బా, ఎలా వినాలి? గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. నిత్య రక్షణ, మహారక్షణ. ఎందుకో తెలుసా? ఇలా చెప్తాను ఏనండి. యేసు ప్రభు ఎలాంటోడు తెలుసా? గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయనే గొప్ప దేవుడు. నిత్య రక్షణ ఇవ్వడానికి, ఇలా వినాలి, ఆయనే నిత్య జీవమై ఉన్న దేవుడు. మహారక్షణ కలుగు చేయడానికి ఆయనే మహాదేవుడు. ఇంకెంతకన్నా ఇంకేం చెప్తాం యేసు ప్రభు గురించి? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన ఎలాంటి దేవుడమ్మా? గొప్ప దేవుడు, గొప్ప రక్షణ ఇస్తాడు. ఆయన నిత్య జీవమై ఉన్న దేవుడు, నిత్య రక్షణ ఇస్తాడు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, ఆయన మహాదేవుడు, మహారక్షణ ఇస్తాడు. పాపా, మరి పొందుకున్నావా నువ్వు? బాబు, నువ్వు పొందుకున్నావా ఆ రక్షణ, ఆ గొప్ప రక్షణ, ఆ నిత్య రక్షణ, ఆ మహారక్షణ? నువ్వు పొందుకున్నావా లేదా? ఈ రాత్రి వేళ ఆలోచన చేయాలి. అయ్యా, ఎక్కడి నుండి, వేటి నుండి మనల్ని రక్షిస్తాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తీయంసలొద్దు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఏమండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఇలా వినాలి, మన పాపముల నుండి మనల్ని రక్షించు దేవుడు. ఇలా వినాలి, పాపములో పుట్టిన వాళ్ళం, పాపములో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే చనిపోతే, ఇలా వినాలి, పాతాళమే మన అంతం. జాగ్రత్త సుమా బాబు, జాగ్రత్త, జాగ్రత్త. లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం, జాగ్రత్త. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని చూస్తూ ఉంది. ఉన్నతులు, ధనవంతులు, గొప్పవారు అందరూ కూడా అందులోకి వెళ్ళిపోతారు. నోరు తెరుచుకుని చూస్తూ ఉంది, మింగుదామని. ఇలా వినాలి, మాకు ఇష్టమేనండి, మేము వెళ్తామండి అని అంటే వెళ్ళండి, మాకేం అభ్యంతరం ఏం లేదు. యేసు ప్రభు మీరు పాతాళానికి పోకుండా ఉండుట కొరకై ఆయన లోకంలోనికి వచ్చాడు. ఈ సంఘం యొక్క బాధ, చింత, భారం ఏమిటంటే, ఈ యొక్క కాటకోటేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాతాళానికి పోకుండా ఉండాలని ప్రతి ఆదివారం ఇలా సువార్త గుడికి పెడుతున్నారు. అసలు నన్ను అడిగితే కాటకోటేశ్వరంలో ఉన్న వాళ్ళందరూ, ఈ సువార్త కూడికల్లో విన్నవారందరూ, ఇలా వినాలి, వచ్చిన వారందరూ కూడా పాతాళం నుండి తప్పించబడి పరలోకానికి వారు వారసులుగా ఉండాలి. అర్థమవుతుందా? పాపముల నుండి రక్షణ. ఏ రక్షణది చెప్పండి? గొప్ప రక్షణ, నిత్య రక్షణ, మహారక్షణ. ఇలా వినాలి, నేటి దినాల్లో మనుషులు చాలా, వారు రక్షణ కొరకు, ఇలా వినాలి, వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా వినాలి, నేను ఇలా చెప్పనా, మనుషులు ఆలోచిస్తున్నారు, ఈ ఒంటికి రక్షణ కొరకు ఆలోచన చేస్తున్నారు. మన ఒంటికి రక్షణ ఉందా? ఏమండి, మన ఒంటికి రక్షణ ఉందా లేదా? ఉందండి కదా, బాగా చెప్పేవు తల్లి, ఉంది. ఇలా వేసవి కాలంలో, ఇలా వినాలి, మనం ఈ లెనిన్ క్లాత్ కదా, మెత్తని దుస్తులు మనం వాడతాం కదా. సోదరీలు అయితే కాటన్ శారీస్ వాడతారు, మెత్తగా ఉంటాయి. వర్షాకాలం వచ్చిందనుకోండి రెయిన్ కోట్ వేసుకుంటాం. శీతాకాలం వచ్చిందనుకోండి స్వెటర్లు వేసుకుంటాం. కారణం ఏంటి? ఈ ఒంటిని కాపాడుకోవడానికి. ఈ ఒంటికి రక్షణ ఉంది. సోపుల మీద సోపులు అరిగిపోనీ లేదా? అరిగిపోని, వాస్తవమైన సంగతి కదండి. ఒంటికి రక్షణ ఉంది. మానవుడు ఆలోచించేస్తున్నాడు, మంచిది. ఇలా వినాలి, ఇప్పుడు చెప్పనా, ఇలా వినాలి, ఒంటికి మాత్రమే కాదు ఇంటికి కూడా రక్షణ కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఇంటి రక్షణ. ఇంటికి రక్షణ ఉందా? ఉంది. ఇదిగో ప్రహారీ, కోళ్ళు, మేకలు, కుక్కలు,
ఆ జంతువులు ఈ జంతువులు రాకోకుండా చెప్పండి ప్రహరీ కట్టుకుంటాం. మీకున్న బంగారం, మీకున్న వెండి, మీకున్న డబ్బులు అన్నీ బీరువాలో దాచుకుని ఇలా వినాలి, నెడదోలు వెళ్ళేటప్పుడు దొంగోడు ఎవడో రాకోకుండా ఇంకోటి కూడా రక్షిస్తూ ఉంటుంది ఇంటిని. ఏంటది? కుక్క. ప్రహరీ ఇంటికి రక్షణ, పెంపుడు కుక్క ఇంటికి మన డబ్బుకి రక్షణ కదా. ఇలా వినాలి, పంటికి కూడా రక్షణ ఉందా లేదా? కాల్గేట్ పొద్దుటే తోమేరా లేకపోతే తోమలేదా? 2 సార్లు తోముతాం కదా. ఇలా ఆదివారం కదా మొక్కలేసేసి ఉంటాం కదా ఖచ్చితంగాను కదండి. ఏం చేయాలి? పళ్ళు తోముకుంటాం, పంటికి రక్షణ, అవునా కదా. ఒకవేళ ఓ 4 రోజులు తోమకుండా ఉన్నాం అనుకోండి, చక్కని పురుగులు వస్తాయి, పళ్ళన్నీ రాలిపోతాయి, తర్వాత మాసం మొక్కలు తినటానికి పళ్ళు ఉండవు. ఆటి విషయంలో మాత్రం చెప్పండి పొద్దుటే లేచి చెప్పండి తెగ తోముతాం. పంటికి రక్షణ ఉందా? ఉంది. దాని గురించి ఆలోచన చేస్తున్నారు, మంచిదే కదండి. ఇలా వినాలి, పంటికే కాదు మనుషులు కంటికి కూడా రక్షణ ఉందా లేదా? ఇదిగో తెచ్చుకున్నానుగా. మీరు బండి మీద వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకుంటావు లేదా? ఇలా వినాలి, ఈ కళ్ళజోడు మాత్రమే కాదు, ఈ కళ్ళజోడు కంటే పవర్ఫుల్ మన కన్ను రెప్పలో. దుమ్ము అలా పడేటప్పుడు చాలు టక్కమని అలా దుమ్ము పడకుండా కాపాడుతుంది కదండి. ఒకవేళ కన్నులో ఏదన్నా గుచ్చుకుందనుకోండి, కన్నులో ఏదైనా నలక పడింది అనుకోండి, విలవిలలాడిపోతాం కదండి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి ఐ డ్రాప్స్ తెచ్చుకుంటాం. అబ్బా, కంటికి రక్షణ ఉంది చెప్పండి. ఇప్పుడు ఒంటికి రక్షణ ఉంది, ఇంటికి రక్షణ ఉంది, పంటికి రక్షణ ఉంది, కంటికి రక్షణ ఉంది. ఇలా చెప్పనా, పశువులకు కూడా మానవులు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. పశువులు అనంటే ఆవులు, గేదెలు, ఇవన్నీ మనకేమిస్తాయి? పాలిస్తూ ఉంటాయి. ఇలా వినాలి, వాటికి శాలలు వేశారు. అర్థమైందా? ఇప్పుడు దోమలు ఎక్కువైనాయి గనక పశువులకి ఏం పెడుతున్నారు? దోమలు కుట్టినాయి అనుకోండి, పాలిస్తాయా? మాట్లాడరా? పాలేవు. అందువల్ల ఏం చేస్తున్నారు? దోమ తెరలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పశువులకి కూడా మానవుడు రక్షణ కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఒక ప్రశ్న అడగనా? ఆత్మరక్షణ కొరకు నువ్వు ఆలోచన చేసేవా లేదా? ఇంటిని రక్షిస్తున్నావు, ఒంటిని రక్షిస్తున్నావు, కంటిని రక్షిస్తున్నావు, పంటిని రక్షిస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పశువులకు కూడా రక్షణ అసలు నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు ఆలోచన చేసేవా లేదా? జాగ్రత్త సుమ, మన్నైనది వెనకట వల్లే మన్నొగును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకపోతే, ఎక్కడికి వెళ్ళకపోతే, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే, పరలోకానికి వెళ్ళకపోతే, పరదైసుకు వెళ్ళకపోతే పాతాళానికి వెళ్తాడు. పాతాళములో అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగు అని అంటే ఆత్మదేహం. జాగ్రత్త. దేవుడి మాటలు అందిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలకు విధేయత చూపించాల్సిన అవసరత ఉంది. నా ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ నీ ఆత్మ రక్షణ కొరకై ప్రభు ఈ మాటలు నీకు అందిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వాళ్ళు ఉన్నారు? ఆత్మరక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొందారా లేదా? పిల్లలైనా ఎవరైనా కూడా, పిల్లల దగ్గర నుంచి యవనస్తుల దగ్గర నుంచి, మీరు అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ రక్షించబడిన వాళ్ళేలా కాదు, నాకు తెలుసు. కనుక ఈ రాత్రి వేళ రక్షణ కొరకై, నీ ఆత్మ రక్షణ కొరకై ఒక తీర్మానం చేయాలి. అమ్మా, ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మ మనలో ఉన్నాడు గనుకే ఇలా వినాలి, ఆత్మ నాలో ఉన్నాడు గనుకే ఇలా వినాలి. నేను మైకట్టుకున్నాను, మాట్లాడుతున్నాను, చెయ్యూపుతున్నాను, చూస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, మీరు కూడా వింటున్నారు, కదులుతున్నారు కదా. ఈ ఆత్మ దేహాన్ని ఇలా విడిచిపెట్టింది అనుకోండి, చెప్పండి, అంతే, ఇంక అయిపోయింది, ఇంకంతే అయిపోయినట్టే. ఇలా వినాలి, ఆ ఆత్మ మన దేహాన్ని విడిచిపెట్టక ముందే ఆత్మరక్షణ పొందాలని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకనే మనుషులందరూ రక్షణ పొందవలనని చెప్పండి ఆయన ఇచ్చయించుచున్నాడు అని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆలోచన చేయండి. తిమోతికి రాసిన పత్రికల మాటలు మనం చూస్తాం. ఆయన మనుషులందరూ కదా, మనుషులందరూ రక్షణ పొందవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అమ్మా, ఇలా వినాలి, నువ్వు రక్షణ పొందడం
అనేటువంటిది ఆయనకి ఇష్టం, ఆయనకి సంతోషం. అందుకనే దైవగ్రంథంలో మనం చూస్తాం, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. నువ్వు మారు మనసు పొందితే ఇలా వినాలి, నేను సంతోషించాలి, కానీ నా ప్రభువు సంతోషిస్తున్నాడు. పరలోకంలో సంతోషం. బాబు రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. అందుకని అన్నాడు, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసినాడు. ఎలా తప్పించుకుంటాం? ఇలా వినాలి, పాతాళము నుండి తప్పించబడడం అసాధ్యం నువ్వు రక్షణ పొందకపోతే. అర్థమైందా? జాగ్రత్త, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఎలా పొందాలండి? జైలు అధికారి అడిగాడు కదా, అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో కదా. చెరసాల నాయకుడు అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని. పౌలు గారి శీల ఏం చెప్పారు చెప్పండి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అన్నాడు. అమ్మ, ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు. ఉన్న పాటను ఉన్న చోటున, దేవా నేను పాపిని అని ఒక చిన్న మాట చెబితే చాలు. రోమాపత్రిక 10:9 కూడా మనం చూస్తాం. ఏమన్నాడు అక్కడ కూడా? ఎలాగా మనం రక్షించబడవచ్చు అనంటే అక్కడ కూడా చక్కని మాట దైవగ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడదు. ఎలా అనగా, రక్షణ కలుగునట్లు మనుష్యుడు నోటితో ఒప్పుకొనును, నీతి కలుగునట్లుగా మనుష్యుడు హృదయములో విశ్వసించును. బాబు, రక్షణ కలుగునట్లు మనుష్యుడు నోటుతో ఒప్పుకోవాలి. ఏమని? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయన నా పాపముల కొరకు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే లేచాడని ఒప్పుకోవాలి. అదే సమయంలో మన పాపాలను ఒప్పుకోవాలి. అర్థమైందా మీకు? రక్షణ పొందడానికి ఏం చేయాలి? చెప్పండి. యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని, నీ పాపముల కొరకు శిలువలో చనిపోయాడని. ఇంకేం ఒప్పుకోవాలి? మన పాపాలను మనం ఒప్పుకోవాలి. చెప్పనా? వచనం మనందరికీ తెలుసు కదా. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి, 7వ వచనంలో ఎక్కడో కదండి, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని అంటా ఉన్నాడు. ఏం ఒప్పుకోవాలట? మన పాపములను మనం ఒప్పుకునే ఎడల. బాబు, తన అతిక్రమములను ఒప్పుకునేవాడు చెప్పండి, అతిక్రమను విడిచిపెట్టువాడు, అతిక్రమలు ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు. అర్థమైందా? కనుక మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన పాపముల గురిశిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడు లేచాడని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమిటి? రక్షణ. భక్తులు చెబుతా ఉన్నారు, లక్షలు పోయినా పర్వాలేదట, రక్షణ పోగొట్టుకుంటే పాతాళం. జాగ్రత్త సుమ. లక్షలు పోయినా మరలా సంపాదించవచ్చు. రక్షణ పోతే ఇలా వినాలి, రక్షణ పొందకపోతే, యేసు ప్రభుని నమ్మకపోతే చెప్పండి శిక్ష. అందుకనే అన్నాడు ప్రభు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. జాగ్రత్త సుమ. దేవుడు చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి వేళ. నువ్వు రక్షించబడాలి. ఇప్పుడు ఎలా చెబుతున్నానండి, ఒక్క పాయింటే చెప్పాను నేను, ఇంత సమయం పట్టింది. అలా అయిపోయారు మీరు. మాట్లాడరు. ఎలా వినాలి? యేసు ప్రభు ఉత్తముడు, ఆయన నామము ఉత్తమమైనది. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు చెప్పండి గొప్ప రక్షణతో అలంకరించబడతారు అనే మాట లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. అర్థమవుతుందా? ఆయన నామములో రక్షణ అనే సత్యాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఆయన నామంలో మనకేం దొరుకుతుంది? ఆయన ఉత్తమమైన నామాన్ని విశ్వసిస్తే ప్రభువు మనకిచ్చే ఆధిక్యత, ఆశీర్వాదం, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీన్ని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగ చేశాను. ఇలా వినాలి,
ఉత్తమమైన ఆయన నామమునందు విశ్వాసముంచుట ద్వారా, ఇలా వినాలి, మానవునికి ఏం కలుగుతుంది? పూర్ణ స్వస్థత. ఈ సంగతి మనకు తెలుసు. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనం చూస్తాం కదా, పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు కదండి, అక్కడికి తీసుకుని రాబడతా ఉన్నాడు, భిక్షం అడుగుతా ఉన్నాడు. ప్రార్థనా కాలంలో 3 గంటలకు పేతురు, యోహానులు వారు ఎక్కి వెళతా ఉన్నారు దేవాలయానికి. వారిని చూశాడు, అడుగుతున్నాడు, భిక్షం అడుగుతున్నాడు. వాడు వారి తట్టు తేరి చూస్తూ ఉన్నారు కదా, ఏమైనా భిక్షం పెడతారేమని, ఏదైనా సహాయం చేస్తారని. కానీ వినండి ప్రియులారా, పేతురు ఏమన్నాడు చెప్పండి? వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. నజరేయుడని యేసు క్రీస్తు నామమున, అక్కడ అన్నమాట, నజరేయుడని యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. గమనించారా? పేతురు ఏమన్నాడు తెలుసా? వెండి లేదయ్యా మా దగ్గర, బంగారం కూడా లేదు, మాకు కలిగింది ఒకటి ఉంది. చెప్పమంటావా? మాకు కలిగింది ఏంటి అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామం, ఆ నామములో నువ్వు నడువు అని చెప్పాడు. వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవునిని స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళాను అని మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన నామములో పూర్ణ స్వస్థత. ఒకవేళ వెండే ఆడు తీసుకున్నాడు అనుకోండి, ఒకవేళ బంగారమే ఇచ్చామనుకోండి, ఏమండి వాడికి ఏమన్నా సంతోషమా చెప్పండి? ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండున్నా చెప్పండి, లారీలు బంగారం ఒకవేళ పేతురు ఇచ్చినా వాడు అస్వస్థత పోదు. ప్రియులారా, ఆలోచన చేయండి. నజరేయుడని యేసుక్రీస్తు నామములో పూర్ణ స్వస్థత అని అన్నాడు. ఇలా వినాలి, 7 దినాల్లో కూడా చాలామంది ఇప్పుడు ఈ పూర్ణ స్వస్థత అనే మాట మనం చెప్పేటప్పుడు అందరి మనసులు ఎక్కడికి పోతాయనంటే స్వస్థతశాలకు పోతాయి కదండి. అందరూ స్వస్థతశాలకి కదా. ఇలా వినాలి, ఈ శరీరం, బాబు తమ్ముడు, ఈ శరీరం రోగాల పుట్ట. తలపోటు తగ్గితే కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి తగ్గితే నడువు నొప్పి వస్తుంది, నడువు నొప్పి తగ్గింది అనుకోండి కాళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పి తగ్గితే కంటి నొప్పి వస్తుంది, బీపీ తగ్గితే షుగర్ వస్తుంది, షుగర్ తగ్గితే బీపీ వస్తుంది, ఇవన్నీ తగ్గితే గుండె సంబంధమైన బలహీనతలు వస్తాయి. ఇవి ఎప్పుడూ ఉండే, వీటి గురించి ఆలోచించకూడదు. ఇలా వినాలి, ఆయన స్వస్థపరిచేవాడే, నేను కాదని అనట్లేదు. స్వస్థతలు ఆగిపోయి, స్వస్థతలు ఆగిపోయినాయి. ఎంతవరకు ఆగిపోయినాయి తెలుసా? 95% స్వస్థతలు ఆగిపోయినాయి. ఒక 5% తప్పనిసరిగా దేవుడు అవసరం మేరకు వారిని స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రభువు వచ్చిన దినాలలో దేవుని వాక్యము సంపూర్ణంగా రాకపోవడం, ప్రభువు స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు చేసి కొంతమందిని ఆయన ఆకర్షించాడు. ఇప్పుడు అవసరం లేదు. 7 దినాల్లో చాలామంది అలాగే ఆలోచన చేస్తున్నారు. రోగం బాగైతే యేసు ప్రభు దేవుడే, మా అమ్మాయికి ఉద్యోగం ఇస్తే యేసు ప్రభు దేవుడు, నాకు వివాహం చేస్తే యేసు ప్రభు దేవుడు, మాకు సంతానం ఇస్తే యేసు ప్రభు దేవుడు. ఒకవేళ ఏ లేవనుకోండి, ఆయన దేవుడు కదా. మాట్లాడరా? ఎలా వినాలి, ఈ రోగాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ రోగాల్ని దేవుడు బాగు చేయడానికి ఆయన ఇష్టపడేవాడే. ఎలా వినాలి, 20 సంవత్సరాల క్రితం వచ్చింది నాకు షుగరు. 20 సంవత్సరాల క్రితం షుగర్ వస్తే మా సంఘంలో మా ఊళ్ళందరూ, అయ్యి బాబు అన్నీకి షుగర్ వచ్చేసిందిరా, కనుక అన్యా నీకు షుగర్ తగ్గిపోవాలి, ఈ ఆకు తినే, ఇదిగో ఈ మందు తాగే, ఈ టాబ్లెట్లు వేసుకో, ఈ హోమియో వాడు, లేకపోతే ఈ ఆయుర్వేదం వాడని చాలామంది తెచ్చారు. ఇలా వినాలి, అవన్నీ వేసుకున్న తర్వాత షుగర్ ఎక్కువైంది నాకు. మాట్లాడరా? ఇలా వినాలి, అవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువైంది. ఇప్పుడు చెప్పనా, షుగరు లేనప్పుడు చేసిన పరిచర్య కంటే షుగరు 250, 300 ఉన్నప్పుడు చేస్తున్న పరిచర్య చాలా ఎక్కువ. షుగర్ ఉన్నప్పుడు 50 నిమిషాలే మాట్లాడేవాడిని, షుగర్ వచ్చిన తర్వాత గంట ఇట్లా మాట్లాడుతా ఉన్నా. అతిల్లో నిన్నే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. తమ్ముడు జాన్సన్ ఒక 50 నిమిషాలు వాక్యం చెప్పాడు తణుకు.
ఆ తర్వాత నాకు ఇస్తే గంటన్నర మాట్లాడితే ఎలా వినాలి, 2:45 అయ్యింది. వాళ్ళు అన్నారు, ఇంక మీరు మాకు వద్దులేండి, రాత్రికి మీరు వెళ్ళిపోండి అన్నారు. గంటన్నర మాట్లాడితే భోజనాలు లేకుండా మేము ఎక్కడ కూర్చుంటాం అని అన్నారు. వద్దుదే అలా అనలేదులేండి, అసలు చెప్తున్నాను నేను. రాత్రికి మరలా నాకు వేరే కూడుకుందిలే అమ్మా అని వచ్చాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇలా వినాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. ఒకవేళ దేవుడే గనక నాకు షుగర్ పెడితే, దేవుడే నాకు బీపీ ఇస్తే, అది ఉండాలని పెడితే, ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? అలా చూస్తున్నారేంటల్లా? దేవుడే పెట్టాడు నాకు షుగర్, మీకు కదమ్మా, నాకు. ఇలా వినాలి. దేవుడు నాకు పెట్టిన ఆ షుగరు మీరందరూ ప్రార్థన చేస్తే తగ్గుద్దా? నేను ఇలా చెబుతాను. ఇలా వినాలి. యావత్ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప భక్తులందరూ కూడి ఆయనకి షుగర్ తీసేయండి అని అంటే ఆయన తీసేయడు. ఎందుకంటే పెట్టింది ఆయన. మీరు ఎలా చెప్పారండి ఇది? ఎలా తెలుసు మీకు అని అంటారా? నాకు తెలిసేముంది. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. పౌలుకి ఏముంది? ముళ్ళుంది శరీరంలో కదా. ఆ ముళ్ళు గురించి చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అర్థమైందా? ఆయనకి కండ్ల జబ్బు ఉందని రకరకాలైనటువంటి అది చెప్పారు. ఆ ముళ్ళు తీసేయమని ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎవరో? పౌలు గారు. తీసాడా? ఉంచాడా? మాట్లాడరా? ఉంచాడు. నా కృప నీకు చాలు పౌలు అని అన్నాడు. ఇలా వినాలి. రోగం ఉన్నా పర్లేదు, దేవుని కృప ఉంటే. ఇలా వినాలి. దేవుని కృప ఉంటే, అమ్మా వినండి వినండి వినండి, దేవుని కృప ఉందనుకోండి, మనకెంత బలహీనత ఉన్నా ఆయన పరిచర్యకు ఆ బలహీనత ఆటంకం కాదు. పౌలుకి ముళ్ళుంది. ఇలా వినాలి. ముమ్మారు ప్రార్థన చేశాడు. వినండి ప్రియులారా, ఇలా వినాలి. అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. 3 దండయాత్రలు చేశాడు. 1000 కిలోమీటర్లు తిరిగాడు. ఆయనకున్న ముళ్ళు దేవుని పరిచర్య చేయడానికి ఆటంకం కాలేదు. శరీర సంబంధమైనటువంటి స్వస్థతల మీద మనం మనసు పెట్టడానికి వీల్లేదు. 7 దినాల్లో చాలామంది స్వస్థతలు కదా. సువార్త స్వస్థత సభలు అని అంటే నా రోగం పోవాలని వెళ్తున్నాడు. ఇలా వినాలి. అన్ని రోగాల కన్నా మెన్నైన రోగం, పాప రోగం పోవాలి. చెప్పనా? ఇలా చెప్తానేనండి. ఒక ఆయన 110 సంవత్సరాలు బతికాడు ఏ రోగం లేకుండా. కానీ ఇలా వినాలి, పాప రోగానికి మాత్రం మందు వేసుకోలేదు, ప్రభువుని అంగీకరించలేదు, చచ్చిపోయాడు. 110వ సంవత్సరంలో చచ్చిపోయాడు. 110వ సంవత్సరంలో కూడా ఆడికి బీపీ లేదు, ఆడికి షుగర్ లేదు, కాళ్ళు నొప్పులు ఏమీ లేవు, మాసం మొక్క ఇంకా గట్టిగానే తినేస్తున్నాడు. సడన్గా చనిపోయాడు. ప్రభువుని నమ్మలేదు. ఎక్కడికి వెళ్తాడు? మాట్లాడరే అంటే ఆడు 110 బతికాడు కదండి, ఆడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడండి, ఏ రోగం లేదు కదండి అంటారా? డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతాడు. ఒక ఆయన ఇలా ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. కురుపులు ఉన్నాయి, తినటానికి తిండి లేదు, కుక్కలు వచ్చి ఆగుతున్నాయి, గోక్కోవడానికి గోళ్ళు లేవు. ఎవరైనా? లాజరు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అసలు మీరు రోగాల గురించి భయపడకూడదు. మీరేమన్నా తెలుసా? ప్రభా నీ చిత్తం అయితే ఈ రోగాన్ని ముట్టి బాగు చేయి, ఆరోగ్యం ఇయ్యి. ఒకవేళ ఈ రోగం కనుక మీరు నాలో ఉంచితే కనుక మీ పరిచర్యకు ఈ రోగం ఆటంకం కాకూడదు నాయన అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను కూడా ఏమంటున్నాను తెలుసా? షుగర్ తగ్గించానట్లా పరిచర్యకి ఈ షుగర్ ఆటంకం కాకుండా చెయ్యి అన్నాను. ఎంతకాలమో చేస్తాడు. చేసిన తర్వాత అబ్బాయి రారా అంటాడు, వెళ్ళిపోవడమే. అసలు దానిపైన మనసు ఉండాలండి, ప్రభువు పైన మనసు ఉండాలండి. ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలా వినాలి, శరీర సంబంధమైన స్వస్థత కాదు, చెప్పండి, ఆత్మ సంబంధమైన స్వస్థత. పాప రోగం పోవాలి. వీడు పూర్ణ స్వస్థత పొందాడు. అర్థమైందా? అవును. పాపానికి మందు, పాప రోగానికి మందు ఏమిటి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తం. శిలువ రక్తం మీకు అర్థం అవడానికి ఇలా కూడా చెప్తాను. ఇలా వినాలి. తుప్పు ఉంది, తుప్పు పోవాలి అని అంటే నిమ్మకాయ పెట్టాలి. తారంటుకుంది, కిరసనాయిలతో కడుక్కుంటాం. కిరసనాయిల వాసన పోవాలి, సబ్బు నీళ్ళతో కడుక్కుంటాం. అవునా కదా? ఇలా వినాలి. పాపాన్ని కడుక్కోవడానికి యేసు ప్రభు రక్తమే. అందుకనే ఇలా వ్రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. బాబు, తమ్ముడు, అన్న,
కల్వరి శిలువలో నీ కొరకు చిందించిన ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తధారల చెంతకి నువ్వు రావాలి. నాయనా, మీ రక్తం పోసి నన్ను కడుగు నాయనా, నా పాప రోగము నుండి నన్ను విడుదల చేయి నాయనా అని అంటే దేవుడు తప్పక సహాయం చేయడానికి ఆయన ఇష్టపడేవాడు. చెప్పండి, ఉత్తమమైన ఆయన నామమందు విశ్వాసం ఉంచితే నెంబర్ 1 గొప్ప రక్షణ, నెంబర్ 2 ఆత్మ సంబంధమైన స్వస్థత. మూడో మాట చెప్పనా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువు. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అదిగో అనగా దేన్నందండి, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారము అనుగ్రహించేను. బాబు, ఉత్తమమైన ఆయన నామాన్ని అంగీకరిస్తే, ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే నీవు దేవుని పిల్లగా, దేవుని ప్రజగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉండడానికి ఆయన నీకు అధికారం ఇస్తా ఉన్నాడు. చూసారండి? ఇంకా నువ్వు ఆయన నామాన్ని అంగీకరించకపోతే, ఆయన్ని అంగీకరించకపోతే నువ్వెవరి సంబంధివి? సాతాను సంబంధివి. సాతాను పిల్లలుగా, సాతాను ప్రజలుగా ఒకవేళ ఉంటున్నారేమో. ఇలా వినాలి, ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు నామమును అంగీకరించాలి. ఆయన నామము ఉత్తమమైనది. ఆయన నామం ఉత్తమమైనది. చెప్పండి, ఇప్పుడు ఉత్తమమైన ఆయన నామాన్ని అంగీకరిస్తే 3 సంగతులు చెప్పాను. చెప్పండి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు. నెంబర్ 1 గొప్ప రక్షణ, 2 ఆత్మ సంబంధమైన స్వస్థత, 3 దేవుని పిల్లలయ్యే అధికారం అనేటువంటి సత్యాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన ఉత్తముడు. చెప్పండి, ఆయన నామము ఉత్తమమైనది అనే సంగతిని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలా అయితే ఇలా వినాలి, ఇంకా ఏమైనా ఉత్తమమైన సంగతులు ఉన్నాయా అనంటే 109వ కీర్తన 21వ వచనం చదువుతున్నాను. 21వ వచనం ఏమన్నాడు అక్కడ? 109వ కీర్తన 21వ చరణం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము అని అన్నాడు. బాబు, ఆయన కృప ఎలాంటిది? ఉత్తమమైనది. అమ్మా, ఆయన కృప ఉత్తమమైనది. ఇప్పుడు ఇలా అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. చెప్పండి, కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? చాలాసార్లు చదివేమండి అయ్య గారు, కృప అంటే కృపనేండి అనాలి. మీరు మాట్లాడరే అనా? ఆయన కృప కదా. కృప అంటే అర్థం ఏంటి నేను చెప్పనా? మీరు ఏది చెబితే అది కరెక్ట్. ఇప్పుడు చెప్పండి. గ్రేస్ మార్క్సా? అంతే, ఏది చెప్పినా కరెక్టే. చెప్పండి, కృప అంటే ఏంటి? పాపోళ్ళు చెప్పండి రా, చెప్పండి అన్న, మీరు చెప్పండి. కృప అంటే చెప్పండి. తమ్ముడు చెప్తున్నాడులే, మీరు ఆగండి, మీరు చెప్పండి. కృప అంటే ఏంటి? కృపావతి, కృపారావు, దైవకృప కదా, కృపాదానం. మా మామగారి పేరు కృపాదానం. ఈ పేర్లు పెట్టుకుంటున్నాం కానీ మరి దాని అర్థం తెలియొద్దా? మాట్లాడరే? అవును, ఇలా వినాలి, నేను చెప్తానండి. అపరిశుద్ధులను పరిశుద్ధులుగా చేసేది దేవుని కృప, అయోగ్యులను యోగ్యులుగా చేసేది దేవుని కృప, అనర్హులైనటువంటి పాపులను అర్హులుగా తీర్చిదిద్దేది దేవుని యొక్క కృప. అర్థమవుతుందా మీకు? ఇలా వినాలి. ఓ పుస్తకంలో ఇలా రాసింది, ఆ భక్తుడు ఇట్లా రాశాడు: అవసరతలో ఉన్న పరిశుద్ధులకు, అనర్హులైన పాపులకు దేవుడు అనుగ్రహించు ఉదారతయే కృప అన్నాడు. అబ్బా, ఎంత బాగా నచ్చిందో నాకు చెప్పలేను. అవసరతలో ఉన్న పరిశుద్ధులకు, వినాలి, పరిశుద్ధులమైన మనకి కృప అవసరం, అనర్హులైనటువంటి పాపులకు కూడా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించు ఉదారతయే కృప అంటే ఆయన ఉచితంగా అనుగ్రహిస్తాడు మానవ జాతికి. ఆయన కృప ఎలాంటిది చెప్పండి? ఉత్తమమైనది అనే మాట మనం చూస్తా ఉన్నాం. అలా అయితే ఆయన కృపని పొందుకున్న వారు, ఆయన కృపకి అర్హులైన వారు, ఆయన కృపకి పాత్రులైనటువంటి వారిని దేవుడు
ఎలాంటి ఆశీర్వాదాలతో నింతాడో మనం చూడాలి. మరో 3 సంగతులు చెప్తాను. ఉత్తమమైన ఆయన కృపను పొందుకున్నవారు లేదా ఆయన కృపకు పాత్రులైన వారు పొందే ఆశీర్వాదాలు ఏమిటి అనంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. రోమాపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని అన్నాడు. ఏమండి? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. అమ్మా, అర్థమైందా పాప? నమ్మేవాళ్ళు ఆయన కృపచేతనే ఉచితముగా కదండి, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇలా వినాలి. ఆయన కృపకు పాత్రులైన వారు, ఆయన కృపను పొందుకున్న వారు ఎలా తీర్చిదిద్దబడతారు? నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వస్తావా ప్రభు దగ్గరికి? దేవా, మీ ఉత్తమమైనటువంటి కృపను నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేస్తే, ఇలా వినాలి, నీ ఎడల ఆయన తన కృపను విస్తరింపచేసి నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. నీతిమంతుడు. ఇలా వినాలి. మనం ఎవరం చెప్పండి? అనీతిమంతులం. మనం ఎవరం చెప్పండి? దుర్నీతి పరులను అనీతిమంతులను దేవుడు నీతిమంతులుగా చేస్తాడు తన ఉత్తమమైనటువంటి కృప ద్వారా. అర్థమవుతుందా? ఆలోచన చేయాలి. ఎంత చక్కని మాట అండి ప్రియులారా. అంత మాత్రమే కాదు. కనుక ఈ రాత్రి వేళ అనీతిమంతుడైన నీవు, దుర్నీతిపరుడైనటువంటి నిన్ను ఆయన నీతిమంతుడిగా చేస్తాడు. ఏమని అడగాలి? దేవా, నీ కృప మాకు అనుగ్రహించు అని అడగాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు. ఈ మాట కూడా ఇలా వినాలి. వాస్తవంగా నమ్మిన విశ్వాసులకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని అన్నాడు. ఇలా వినాలి. ప్రభువుని నమ్మిన వారిలో కొన్ని బలహీనతలు ఉంటాయి, ప్రభువుని నమ్మని వారిలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. అవునా కదా? ఖచ్చితంగా. ఏమండి? ప్రభువుని నమ్మిన వారిలో కూడా బలహీనతలు ఉంటాయి, ప్రభువుని నమ్మని వారిలో కూడా చాలా బలహీనతలు ఉంటాయి. అందుకనే దేవుని కృపను మనం పొందుకుంటే, వినండి, ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఇందాకేం ఆలోచన చేశాం? ఉత్తమమైన ఆయన కృపను పొందుకున్న వారు నీతిమంతులుగా చేయబడతారు. ఉత్తమమైన ఆయన కృపకు అర్హులైన వారు, పాత్రులైన వారు, ఆయన కృపను పొందుకున్న వారు బలవంతులుగా చేయబడతారు. బలవంతులుగా. అమ్మా, నీలో ఉన్న బలహీనతలన్నిటినీ తీసేసి నిన్ను బలపరచడానికి దేవుడు తన ఉత్తమమైన కృపను నీ ఎడల విస్తరింప చేస్తున్నాడు. అందుని బట్టి ఏం చేయాలి చెప్పండి? ఆయన కృపకు మనం పాత్రులుగా ఉండడానికి ఆయనకి మనం వేడుకోవలసిన అవసరత ఉంది ప్రియులారా. బలహీనతలు కదండి. నేటి దినాల్లో చూడండి, యేసు ప్రభువుని నమ్ముకోలేదే అనంటే ఇంకా కొన్ని చేయకూడని కొన్ని చేతనండి, కొన్ని నమ్ముకుంటాను, తర్వాత నమ్ముకుంటానండి అని అంటున్నారు కదండి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవట్లేదు కదా? ఇప్పుడే కాదులేండి, కొన్ని బలహీనతలు ఉన్నాయిలేండి కదా అని అంటున్నారు. అమ్మ, బలహీనతలు ఊరికనే మీకు అర్థం అవడానికి ఎట్లా చెప్తాను. ఇలా వినాలి. ఒక ఆయన పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తున్నాడు. వెనకాల కూర్చుని ఒక తెల్లని చొక్కా వేసుకుని చక్కగా ఒక ఆయన వాక్యం వింటున్నాడు. అది ఏ సందర్భం అనంటే క్రిస్మస్ సందర్భం. క్రిస్మస్కి మంచి వాక్యం అందిస్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడికి లోకంలోనికి వచ్చాడు. దేవుడు మానవుడయ్యాడని అద్భుతమైనటువంటి వర్తమానం అందించాడు. ఆ వెనకాల కూర్చున్న ఆయన వర్తమానం అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి, అయ్యగారు, ఇలా మీ వాక్యం అదిరిపోయిందండి, చాలా బాగా చెప్పారండి, అద్భుతం అండి, నిజంగానే యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, భూలోకానికి వచ్చాడు మనం రక్షించడానికి అని చెబుతూ ఉంటుంటే ఆయన నోట్లో నుంచి వాసన వస్తూ ఉంది. పాస్టర్ గారు గుర్తిచ్చారు. వాసన వస్తుంది. తెల్లని చొక్కా వేసుకున్నాడు. ఆ తెల్లని చొక్కా అంతా కూడా మరకలతోటి ఉంది. ఆయన అన్నాడు, మంచిదయ్యా, కానీ నీ నోట్లో నుంచి ఏదో వాసన వస్తూ ఉంది,
తెల్లని చొక్కా వేసుకున్నావు, ఈ తెల్లని చొక్కా కూడా మరకలతో ఉండి ఏమన్నా పుచ్చుకున్నావా అన్నాడు. అతను అన్నాడు, ఇలా వినాలి, అవునండి కొంచెం మందు తాగానండి అన్నాడు. కొంచెం పుచ్చుకున్నానండి కదా, మన వాళ్ళు అంటారు కదా, ఓ 90 వేసుకున్నారా అంటారా, ఓ 90 కదండి. ఆడు అలాగే అన్నాడు. పాస్టర్ గారు అన్నారు, క్రిస్మస్ రోజున ఎలా చేసావేంటయ్యా, ఎందుకు ఇట్లా చేసావు అని అంటే ఆడి అన్న సమాధానం ఏంటి తెలుసా? యేసు ప్రభు నా పాపముల కొరకు ఈ లోకంలోనికి వచ్చాడని సంతోషంతో తాగేసానండి అన్నాడు. అయ్య బాబోయ్, క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పరా? క్రిస్మస్ అయిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడేకి కూడా చక్కని వాక్యం చెబుతున్నాడు పాస్టర్ గారు. వెనకాల కూర్చున్నాడు, విన్నాడు, 7 మాటలు చెప్తున్నాడు. యేసు ప్రభు మన పాపములకు బదులుగా శిలువలో ఆయన చనిపోయాడు అని చాలా చక్కని సువార్త చెప్పాడు. మరలా వచ్చాడు, మరలా చెప్తున్నాడు. అయ్యగారు ఈరోజు నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది అయ్యగారు, నిజంగాను ఎంత గొప్ప దేవుడు అండి అని అంటూ ఉంటాడు. మరలా వాసన వచ్చింది, మరలా వైట్ షర్ట్ వేసుకున్నాడు, మరలా ఆ మరకలు ఉన్నాయి. మరలా అడిగాడు పాస్టర్ గారు, ఏమయ్యా ఏంటి మరలా వాసన వస్తుంది, గుడ్ ఫ్రైడే కూడా ఏమన్నా తాగేవనంటే తాగేసానండి అన్నాడు. ఎందుకు తాగేవనంటే యేసు ప్రభు నా కొరకు మరణించాడని దుఃఖంతో తాగేసానండి అన్నాడు. బా సరే, దుఃఖంతో తాగేసాడట. గుడ్ ఫ్రైడే అయిన తర్వాత ఏమొస్తుంది? ఈస్టర్ వస్తుంది కదా. ఈస్టర్ కూడా పాస్టర్ గారు అద్భుతమైన వాక్యం చెప్పాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు, ఆయన చేతిలో మరణం ఓడిపోయింది అని చెప్పి అద్భుతమైనటువంటి వాక్యం చెప్పాడు. మరలా వెనకాల కూర్చున్నాడు, విన్నాడు, మరలా వచ్చాడు, మరలా వాసన వస్తుంది, మరలా అదే మరకలో మరలా అడిగాడు పాస్టర్ గారు, క్రిస్మస్కి తాగేశావు, గుడ్ ఫ్రైడేకి తాగేశావు, ఈరోజు ఈస్టర్ నీ కొరకు నా కొరకు ప్రభు తిరిగి లేచాడు, జీవం కలిగిన దేవుడు అని విన్నాం, ఏంటి మరలా వాసన వస్తుంది, తాగేవానంటే తాగానండి అన్నాడు. ఎందుకు తాగేవానంటే యావత్ ప్రపంచంలో ఎవరో చనిపోయిన వాళ్ళు లెగలేదండి, యేసు ప్రభువే లేచాడు అనేటువంటి ఆనందంతో సంతోషంతో నేను మరలా తాగేసానండి అన్నాడు. ఆడు చాలా మంచోడు, అన్నీ ఒప్పుకున్నాడు. మీరు 90 వేసి తమలపాకి వేస్తారేమో మాట్లాడరా. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే మానవుల్లో బలహీనతలు ఉంటాయి. కొంతమంది అంటారు, అయ్యారు ఇది ఎత్తేనే కానండి ఈ పళ్ళు తీపి తగ్గదండి అంటారు కదా. సిగరెట్ కాలితేనే కానీ చుట్ట కాలితేనే కానీ పళ్ళు తీపి తగ్గదంట. ఒకడు ఏమంటాడంటే ఏమంటే ఇది ఎత్తేనే కానీ ఇది రాదండి అంటాడు. ఇవన్నీ సోది మాటలు అవన్నీ. ఎవడు చెప్పాడు చెప్పండి? సైన్స్ ఏమన్నా చెప్పిందా? ఎందుకు మానలేకపోతున్నావు? శరీర సంబంధమైన బలహీనతలు ఉంటాయి. ఇలా వినాలి, మానసిక బలహీనతలు ఉంటాయి, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలన్నింటినీ నుండి విడుదల చేయడానికి ఆయన ఉత్తమమైన కృప సరిపోయింది. బాబు తమ్ముడు, నీలో ఉన్న బలహీనతలన్నిటి కొరకు యేసు ప్రభు 2024 సంవత్సరాలకు పూర్వమే ఆయన సిలువలో భరించాడు, ఆయన శిక్షించబడ్డాడు. నీ బలహీనతల్ని ఆయన వహించుకున్నాడు, ఆయన సహించుకున్నాడు. నీ బలహీనతల కొరకు ఆయన శిక్షించబడ్డాడు, నీ బలహీనతలన్నింటినీ ఆయన తీసివేయడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి వేళ నా ప్రియ సోదరుడా తమ్ముడు, నేను ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను, 2 చేతులు జోడించి నేను నీకు మనవి చేసేది ఏంటంటే నీ బలహీనతలన్నిటి నుండి నిన్ను విడుదల చేసేవాడు యేసు క్రీస్తు ప్రభు, ఆయన ఉత్తమమైనటువంటి కృప అనే సత్యాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. ఉత్తమమైన ఆయన కృపను పొందుకున్నవారు నీతిమంతులుగా చేయబడతారు. ఉత్తమమైన ఆయన కృపకు అర్హులైనటువంటి వారు, పాత్రులైన వారు బలవంతులుగా చేయబడతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. దేవుని కృప, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అయ్యా, కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని కృపను చెబుతూ మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను. అమ్మా వినాలి, ఆయన కృప మానవుణ్ణి ఏం చేస్తుంది? ధనవంతుడిగా చేస్తుంది, ధనవంతుడిగా చేస్తుంది, ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. అంటే దేవుని కృపను పొందితేనండి ₹1 కోటి వస్తాయండి. మీరు అంటున్నారు కదండి ఇప్పుడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అని. అలా అనుకుంటున్నారా? ఎప్పుడు మన మనసు అంత తట్టేపోద్ది.
చెప్పండి. భక్తుల యొక్క మనసేమో దేవుడు 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 అని కొట్టుకుంటే, మన మనసేమో మన హృదయం ఏమో చెప్పండి లబ్డబ్ లబ్డబ్ అని సేపు కొట్టుకుని ఆ తర్వాత డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇలా వినాలి, ఆయన కృప ఇలా వినాలి మనల్ని ధనవంతులుగా చేస్తోంది. ఎలాంటి ధనం చెప్పండి, చెప్పండి ఎలాంటి ధనం? అక్షయ ధనం, సత్క్రియలు అనే ధనం. అర్థమవుతుందా? లేఖనాలు మనం చూస్తే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను రక్షించిన పోలినవాడు ఎవడు అన్నాడు. రక్షణే గొప్ప భాగ్యం. ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడమే గొప్ప భాగ్యం. రక్షణ గొప్ప ఐశ్వర్యం. అర్థమైందా? పరలోకం అది గొప్ప ధననిధి. ధననిధి అమ్మా, నిన్ను క్రీస్తులో ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన కృప సరిపోతా ఉంది. లేఖనాలు మనం చదివితే ఇలా వినాలి, రాయబడిన మాట ఏంటో తెలుసా? అక్కడ మళ్ళా చెప్తున్నాను వినండి, ఇక్కడ కొంత వివరణ ఇవ్వాలి మీకు. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండయు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము లేదా మీ నిమిత్తము ఏమయ్యాడమ్మా? దరిద్రుడాయేను. అమ్మా, యేసుప్రభు ఎలాంటోడురా? ఉత్తముడు. యేసుప్రభు ఎలాంటోడు? దయాళుడు. యేసుప్రభు ఎలాంటోడు? మహాదేవుడు. యేసుప్రభు ఎలాంటి వాడు? ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు. యేసుప్రభు ఎలాంటి దేవుడు? మహాదేవుడు. మహాదేవుడు. అలాంటి దేవుడు ఎలా వినాలి, మన పాపముల నిమిత్తం మనల్ని క్రీస్తులో ఐశ్వర్యవంతులుగా చేయడానికి, బలవంతులుగా చేయడానికి, నీతివంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఎలా వినాలి, ఈ కూడిక అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా ఒకళ్ళిద్దరిని పిలవండి ఇలా అని, ఒరే దరిద్రుడా ఇటురా అనండి. అమ్మా సోదరీలు కూడా మీరు కూడా ఒక ఇద్దరిని పిలండి ఇలాగా, ఏ దరిద్రురాలా ఇటురా అనండి. ఊరుకుంటారండి? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా చాసిపెట్టోడు కొడతారు కదండి. ఏంట్రా నేను దరిద్రున్నా, నేను దరిద్రురాలినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. ఇలా నా బాధ ఏంటో తెలుసా? మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం యేసు ప్రభు ఉత్తముడు దరిద్రుడుగా మార్చబడ్డాడు. అయ్యా నీ పాపాల నిమిత్తమే, నీ దోషాల నిమిత్తం, నీ పాపాల నిమిత్తం నిన్ను నీతివంతుడిగా చేయడానికి, నిన్ను నిర్దోషిగా తీర్చిదిద్దడానికి, నిన్ను ధనవంతుడిగా బలవంతుడిగా చేయడానికి, నీకు పరలోకాన్ని ఇవ్వడానికి, నిన్ను పాతాళం నుండి తప్పించడానికి ఆయన దరిద్రుడాయేను. ఎంత దరిద్రతో చెప్పనా? ఎలా చెబుతాను వినండి. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఆ 3 మేకుల పట్టుతో ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నాడు. వినాలి, ఆయనకి దాహం అవుతా ఉంది. ఆయన దప్పికొన్నాడు. ఆయన దప్పికొన్నప్పుడు బాబు తమ్ముడు చేదు చిరకను ఆయనకి ఇచ్చారు. అది పుచ్చుకొని త్రాగనొల్లకపోయాను అనే మాట మనం చూస్తాం. ఇలా వినాలి, కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తం శ్రమపడుతున్న, గాయపడుతున్న ఆ దేవాది దేవునికి, ఆ సృష్టికర్త అయిన దేవునికి ఇలా వినాలి, ఒక నీటి బొట్టు ఆయనకు దొరకలేదు. నేను రాగానే నాకు టాటా వాటర్ బాటిల్. చెప్పండి, మీరు చెప్పండి, దేవుడు మనల్ని ఎంత దీవించాడు. కల్వరి శిలువలో నా పాపముల కొరకు వేలాడుతున్న ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక నీటి బొట్టు దొరకలేదు. ఎంత దరిద్రత అండి ఆయన అనుభవించాడు. ఇశ్రాయేలు ప్రజలకు సముద్రమంత సమృద్ధిగా బండలో నుండి నీళ్ళిచ్చిన దేవుడు, సముద్రములను ఆ జలములన్నిటినీ తన మహత్తు గల మాట చేత సృష్టించిన దేవునికి ఒక నీటి బొట్టు దొరకలే. అది దరిద్రత కాదా? ఎవరి కొరకు? నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు. ఈ మాట విన్నప్పుడు యేసయ్యా ఎంత దరిద్రత మీరు అనుభవించారయ్యా, నా కొరకు దరిద్రుడిగా మార్చబడ్డారయ్యా, నన్ను ధనవంతుడిగా చేయడానికి నాయనా నీ పాదాల చెంతకు వస్తున్నాను, నాయనా మీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, మీ నామం అందు విశ్వాసం ఉంచుతున్నాను, మీ కృప నాకు కావాలి ప్రభువా అని ఆయన పాదాల మీద పడాలి. ఇక ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా ఇలా వినాలి, ఇలా వినాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్మకపోతే, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్మని వారు, ఇక్కడున్నవారు ఈ మాటలు విన్న తర్వాత ఆయన్ని అంగీకరించకపోతే
ఉత్తముడైన దేవుణ్ణి రుచి చూడకపోతే జాగ్రత్త, నష్టపోతా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాళ్ళం, నీటి బుడగ లాంటి జీవితాలు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త సుమ. ఈ జీవితం చాలా స్వల్పమైనది, అల్పమైనది, చిన్నది. కరోనాలో వినాలి, చెప్పండి, గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళిపోయారు లేదా? బలవంతులు వెళ్ళిపోయారు, ధనవంతులు వెళ్ళిపోయారు, ఐశ్వర్యంతులు వెళ్ళిపోయారు. చెప్పండి, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మనల్నే ఉంచాడు. ఎందుకు ఉంచాడు? మేము చాలా బతిపరులు అండి, మేము నీతిమంతులు అండి, మేమండి మూతికి ముక్కికినండి మాస్క్ ఎట్టుకుని తిరిగామండి, చికెన్ బిర్యానీ తిన్నామండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ తినేసామండి, అందుకే మాకు కరోనా రాలేదంటారా? ఏం కాదు, దేవుని కృప. నువ్వు మారు మనసు పొందలేదు. ఆ దినాల్లో ఒకవేళ ఇలా వినాలి, సారీ నన్ను ఏమనుకోవద్దు సుమా, ఆ దినాల్లో నువ్వు మరణిస్తే పాతాళానికి దిగిపోతావు కనుక, నువ్వు పాతాళానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు కనుక నిన్ను బతికించాడు, అవకాశం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని సన్నిధికి తెచ్చాడు. ఆయన ఎలాంటోడో చెప్తున్నాడు, ఆయన నామ ఎలాంటిదో ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన కృప ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. నువ్వు నమ్మకపోతే జాగ్రత్త. ఒకవేళ ఇలా వినాలి, ఇదే ఒకవేళ నీకు ఆఖరి వర్తమానం ఒకవేళ అయితే, అలా ఉండకుండును గాక. ఇలా వినాలి, ఒకవేళ ఇదే ఆఖరి వర్తమానం అయితే మన పరిస్థితి ఏంటి? నమ్ముకోకపోతే. పాప యవనస్తులు, అర్థమవుతుందా? నేను చెప్పిన మాటలు అర్థమైనయా? పిల్లలు, బాబు, తమ్ముళ్ళు, అన్నీలు, అక్కలు, చెల్లాయిలు, ఆలోచన చేయండి. తల్లులు, తండ్రులు, ఆలోచన చేయండి. అయ్యా, యేసు ప్రభు ఉత్తముడయ్యా, యేసు ప్రభు నామం ఉత్తమమైంది, యేసు ప్రభు కృప ఉత్తమమైనది. ఆయన మన కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఇంకో విషయం చెప్పనా? యేసు ప్రభు కలువరి శిలువలో వేలాడుతా ఉన్నాడు. ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటం, ప్రక్కలో బలిపోటు, చేతుల్లో పొడవాట వాసం మేకులు, కాలు మీద కాలు పెట్టి పొడవాట వాసం మెక్కుట్టారు, కొరడాలతో కొట్టబడ్డాడు, ప్రక్కలో బలిపోటు పొడిచారు. ఆ రక్తమంతా కూడా కారుతా ఉంది. ఒకడు కసి తీరక కాండ్రించి తుపుక్కును ఉమ్మూసాడు. అమ్మా, క్యాండ్రించి ఉమ్మూసాడు. ఎర్రటి రక్తధారల్లో, తెల్లటి తెమడలో ఆయన ఎలా మార్చబడ్డాడు తెలుసా? మనుషులు చూడనొల్లని వాడుగా మార్చబడ్డాడు. వినండి, ఆ ఉమ్ము ఇలా చేత్తో తుడుచుకోవడానికి చెప్పండి, ఆయనకి చేతులు రాలేదు. ఎంత దరిద్రత అనిపించాడు. పాప, ఇంకా ప్రభువుని నమ్ముకోకపోతే జాగ్రత్త సుమా. దేవుడు ఎంత ప్రేమ కలిగినోడు, ఎంత ఉత్తముడు, ఎంత దయాళుడు, ఆయన నామం ఎంత ఉత్తమమైనది, ఆయన కృప ఎంత ఉత్తమమైనది. కనుక వినండి ప్రియులారా, ఈ రాత్రి వేళ ఆ ఉత్తముడైనటువంటి దేవుణ్ణి రుచి చూడాలి. ఆయన ఉత్తమమైన నామమందు విశ్వాసం ఉంచాలి. ఇలా వినాలి, ఆయన ఉత్తమమైనటువంటి కృపకు పాత్రులు కావాలి. అలా అయితే అయ్యా, ఆయన కృపకు పాత్రులు కావాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? 3 సంగతులు చెప్తాను. మళ్ళా చెప్పమంటారు, వద్దంటారా? 3 సంగతులు చెప్తాను. చెప్పనా? ఎవరు ఆయన కృపను పొందుకుంటారు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఎవరు ఆయన కృపకు పాత్రులవుతారు? ఎవరు ఆయన కృపను పొందుకుంటారు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసున వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ దేవుడు ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? దీనులకు అన్నాడు. అహంకారులను ఎదురిస్తాడు, దీనులకు కృప అనుగ్రహించువాడు. ఒకసారి ఇలాగే వాక్యం చెప్తా ఉంటుంటే నేను ఇలా ఊరికి అడిగాను, కారాలన్నిటిలో కన్నా భయంకరమైన మండే కారం ఏం కారం అని అడిగితే గుంటూరు కారం అండే అన్నది ఒక ఆమె. కారాల కన్నా మిన్నైన కారం ఏ కారం అని అంటే, ఇప్పుడు కారాలు కొట్టిస్తున్నారా లేదా? కొట్టేసుకున్నారా? కారాలు కొట్టేసుకున్నారు కదండి. ఆవగాయ పచ్చడి, మాగాయ పచ్చడి పట్టేశారా? ఇలా వినాలి, కారాలన్నిటిలో కన్నా ఏం కారం గొప్పదని గుంటూరు కారం. గుంటూరు కారం కాదు, అహంకారం.
కొంతమందికి అహంకారం, డబ్బులు ఉన్నాయని అహంకారం, బలం ఉందని అహంకారం, అర్థమైందా? పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయని అహంకారం, వెనకాల 10 మంది ఉన్నారని అహంకారం, ఆరోగ్యం ఉందని అహంకారం. ఇలా వినాలి. అలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఇలా వినాలి. కొంతమందికి ఏమీ లేకపోయినా అహంకారం అండి. ఇదో చిత్రమైన సంగతి. ఏముండవు, చాలా అహంకారం. చెప్పండి, పోను అన్నీ ఉన్నవాడు ఏదో కారంతో పోతున్నాడు అనుకోండి, పోనివ్వండి. మనకేముండవు, ఏమి లేకపోయినా అహంకారం. చెప్పండి, మనకు తెలుసు కదా, అన్నీ ఉన్న విస్త్ర మాట్లాడేంట్రా? అయిపోయిందా మీ సరుకు? అయిపోయింది ఏంటి? నేను ఇంకా పాఠం నేను చాలా చెప్పాలి, 12 పాయింట్లు చెప్పాలి. 3 చెప్పాను మీకు. 1 ఆయన ఉత్తముడు, 2 ఆయన నామం ఉత్తమమైంది, 3 ఆయన కృప ఉత్తమమైంది. ఇంకా కొన్ని ఉత్తమమైన సంగతులు ఉన్నాయి చెప్పాలి. ఇలా వినాలి. వినండి. మరలా మీరు నాకు దొరకను, నేను మీకు దొరకను. ఇలా వినాలి. అన్నీ ఉన్న విస్తర అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తర అలా పడొద్దురా తల్లి బాబో. అహంకారం ఇలా వినాలి. కృపకి దూరం అయిపోతా. దేవుడట దీనులకు కృప అనుగ్రహించేవాడు. దీనులకు కృప అనుగ్రహించాడు. ఓ దీనుడు గురించి చెప్పనా? దైవ గ్రంథాలను బయటికి వెళ్ళను, ఉదాహరణకు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓ దీనుడి గురించి చెప్పనా? 2 వచ్చారు ప్రార్థన చేయడానికి. ఒకడు పరిసేయుడు, ఇంకొకడు సొంకరే. పరిసేయుడు ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన కాసేపు పక్కనెట్టేద్దాం. ఇలా వినండి. సొంకరి ప్రార్థన చేశాడు. ఏమని? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను అతడు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని దీనుడుగా ఆయన పాదాలు పట్టుకున్నాడు. పరిసేయుడు కంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడు. ఇలా వినాలి. దీనులను ఆయన నిరాకరించేవాడు కాదు. దీనుల యొక్క, దరిద్రుల యొక్క మొర్ర ఆయన నిరాకరించక వారి మొరలను అంగీకరించడానికి ఆయన ఇష్టపడేవాడు. సొంకరి దీనుడుగా ప్రభు పాదాలపైన పడగా గొప్ప రక్షణతో, గొప్ప నీతితో అతడు బయటపడిపోయాడు. ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. బాబు మరలా చెబుతున్నాను, ఇలా వినాలి. నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు ఆరోగ్యం ఉండొచ్చు, ఇలా వినాలి. నీకు కోట్లు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు. ఈ యొక్క ఈ కాటకోటేశ్వరంలో సగం మందిని వెనకాల ఉండొచ్చు. ఇలా వినాలి. నువ్వు దీనుడుగా ఉంటే దేవుని కృపను పొందుతావు. దీనుడు కాకపోతే, దేవుని కృపకు దూరం అయితే నువ్వు అనీతిమంతుడిగా ఉంటావు. జాగ్రత్త సుమ, జాగ్రత్త. నేను మరలా చెబుతున్నాను, కరోనాలో కదండి కోట్లకు పడగలెత్తిన వాళ్ళు వెళ్ళిపోయారు. అర్థమైందా? మా మందిరం ఎదురుగుండానే బీజేపీ ఆ దినాలలో ఆయన ఏం పేరు అంటే పైడికొండ మాణిక్యలరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి. అర్థమైంది? ఏంటో తెలియదు కానీ తాడేపల్లిగూడలో ఎప్పుడు కూడా ఎవరు నెగ్గినా దేవాదాయ శాఖ, ప్రస్తుతం కొట్టి సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రి. ఇలా వినాలి. పైడికొండ మాణిక్యలరావు గారికి కరోనా వచ్చింది. మన మందిరం దగ్గరే, మన క్రిస్టియన్ అసెంబ్లీ మందిరం దగ్గరే ఆయన ఇల్లు, ఆఫీస్ కూడా అక్కడే. ఆయన మాతో చాలా బాగుండేవాడు, వందనాలు అనేవాడు, నవ్వుకుంటూ వెళ్ళేవాడు. ఇలా వినాలి. ఆయన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆయన మాట చెప్పాడు, ఏం కంగారు పడొద్దు, నేను మా స్నేహితుడు విజయవాడ వెళ్ళాము, మా స్నేహితుడికి కరోనా ఉంది, మేమిద్దరం కారులో ప్రయాణం చేసేటప్పటికి నాకు అంటుకుంది, దీన్ని తగ్గిపోతుంది, ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఆ కాలంలో మందిరం దగ్గర కంచె వేస్తున్నారు. మేము ఎస్ఐ గారితో మాట్లాడదామని, కొంచెం ఈ పక్కకి వేసుకోండి సార్, కొంచెం మేము తెల్లారుజామున వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామని అడుగుదామని అక్కడికి వెళ్ళాం. ఆయన బయలుదేరి వెళ్తున్నాడు, మేము కూడా వెళ్ళాం. ఆయనకు వందనాలు చెప్పాం, ఆయన కూడా వందనాలు చెప్పాడు, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత విజయవాడలో జాయిన్ అయ్యారు. ఇలా వినాలి. వినండి జాగ్రత్తగా జరిగిన సంగతి ఇది. ఇలా వినాలి. ఆయన విజయవాడ వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డాక్టర్స్కు ఫోన్ చేశారు, అమిత్ షా గారు ఫోన్ చేశారు. ఏమన్నా తెలుసా? అతడు బీజేపీకి మాకు చాలా ముఖ్యమైనటువంటి మంత్రి కనుక, మాకు నాయకుడిగా ఉన్నాడు కనుక డాక్టర్స్ మీరు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని కరోనా నుంచి విడుదల చేసి మీరు ఇంటికి పంపాలి అని అన్నారు. అలాగే అన్నారు. కొంతకాలం అయింది, ఓ 10 రోజులు అయ్యేటప్పటికి వినండి ప్రియులారా, మంత్రి గారు బాగానే ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, వచ్చేస్తున్నారు అని అన్నారు. దేవునికి స్తోత్రం అని అనుకున్నాం మేము కూడా. అర్థమైందా? రాలేదు. ఒక 5 రోజులు పోయిన తర్వాత కొంచెం ఇంకా పూర్తిగా తగ్గలేదట, పూర్తిగా తగ్గిన తర్వాత రిలీజ్ చేస్తారు, హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తారు అని అన్నారు. ఇంకొక 5 రోజులు పోయేటప్పటికి హఠాత్తుగా ఒక వార్త తెలిసింది 4-5 గంటలకి.
సాయంకాలపు వేళ ఏమన్నా తెలుసా, పైడికొండల మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రి, ఆయన కరోనాతో చనిపోయాడు అని తెలిసింది. తాడేపల్లిగూడెం అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఎవరో తిరగడానికి లేదు, రావడానికి లేదు. ఏం చేశారో తెలుసా, వారి కుటుంబ సభ్యులు ఒక 4, ఒక 7 పోలీసులు, ఇంచుమించు ఒక 12 మంది 16 మందితో ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని కాల్చివేశారు. అసలు మంత్రి చనిపోతే చెప్పండి, ఆయన ఫ్యూనరల్ ఎలా ఉంటుంది? నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను తెలుసా, నీకున్న డబ్బు నేను రక్షించదు, నీకున్న ఆరోగ్యం నేను రక్షించదు. అర్థమైందా? ఆయన డబ్బులు ఉన్నాయి. ప్రధానమంత్రి ఫోన్ చేశారు, హోంమంత్రి అమిత్ షా గారు ఫోన్ చేశారు, డాక్టర్స్ ఆయన్ని రక్షించలేకపోయారు. ఇది వాస్తవం. మన అసెంబ్లీకి పక్కనే ఉన్నటువంటి ఆయన ఇల్లు. ఈ రాత్రి వేళ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, దేవుని కృపకు పాత్రులు కావాలంటే నువ్వు దీనుడుగా ఆయన పాదాల దగ్గరికి రావాల్సిన అవసరత ఉంది. ప్రియులారా వినండి, లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. ఆయన ఉత్తముడు, చెప్పండి, ఆయన నామము ఉత్తమమైనది, ఆయన కృప ఉత్తమమైనది. ఇప్పుడు మరొక మాట చదువుతాను చూడండి, దేవుని వాక్యం మనం చదువుతాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది అని అన్నాడు. ధర్మశాస్త్రం ఉత్తమము అని అన్నాడు. ధర్మశాస్త్రం అని అంటే మనందరికీ తెలుసు, ఆదికాండ గ్రంథం నుంచి మోషే ద్వితీయోపదేశ కాండ గ్రంథం వరకు అది ధర్మశాస్త్రం అని అంటాం. ఎలా వినాలి? ఇప్పుడు మన పాఠానికి నేను ఎట్లా చెప్పరా, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిది చెప్పరే? ఉత్తమమైనది అనే మాట మనం చూస్తాను. 119వ కీర్తనకు రండి, గబగబా 2 మాటలు చెప్పి ముగిస్తాను, మీరు కంగారు పడద్దు. చదువుతాను చూడండి, 119వ కీర్తనకు రండి. ధర్మశాస్త్రం ఉత్తమమైనది అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే ఆయన వాక్యము ఉత్తమమైనది. ఆయన వాక్యం ఎలాంటి చెప్పండి? ఉత్తమమైనది. ఇప్పుడు 119వ కీర్తన 72వ వచనం చదువుతున్నాను. ఆయన వాక్యానికి నువ్వు విధేయుడు అయితే, ఆయన వాక్యాన్ని నువ్వు విని గైకుంటే నీకు దేవుడు ఏం చేస్తాడు? 1000 కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు. అమ్మా, దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పరేరా? మేలు చేస్తుంది. బాబు, నీకు నీ కుటుంబానికి మేలు కావాలా? అలా అయితే ఆయన వాక్యానికి విధేయులు కావాలి. ఉత్తమమైన ఆయన వాక్యం. అర్థమైందా? ఆ ప్రక్కనే 77వ వచనం మనం చదువుదాం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అని అన్నాడు. దేవుని వాక్యం ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. నీకు నీ కుటుంబానికి సంతోషం కావాలి అంటే దేవుని వాక్యానికి విధేయుడవ్వాలి, దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. 119వ కీర్తనలోనే 165వ చరణం చదవాలి. 165వ చరణం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అనే మాట మనం చూస్తున్నాం. అమ్మ, దేవుని వాక్యానికి లోబడితే నీకేంటి? నెమ్మది. చెప్పండి, 3 మాటలు చెప్పాను. మరలా ప్రతి మాట చెప్పడం, ఆ మాటని అంగీకరిస్తే, ఆ మాటను గైకొంటే మరో 3 ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను. దేవుని వాక్యమును అంగీకరిస్తే నీకు మేలు, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే నీకు సంతోషం, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే నీకు నెమ్మది, నీకు నెమ్మది. పాప, బాబు, తమ్ముడు, అన్న, అక్క, నీ కుటుంబంలో మేలు కావాలా? మేలు కోరుకొని వారు ఎవరు ఉంటారు? నీవు నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? సంతోషం కాదు అనేవారు ఎవరు ఉంటారు? నీకు నీ కుటుంబానికి నెమ్మది కావాలా? నెమ్మది వద్దు అనేవారు ఎవరు ఉంటారు? అలా అయితే వాక్యమై ఉన్న దేవునికి నువ్వు లోబడాలి. నీ వాక్యము కదండి. అవును, నాకు సంతోషం, నాకు మేలు, నాకు నెమ్మది. అలా అయితే వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడైనను, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువుకి నువ్వు లోబడితే, ఆయన్ని అంగీకరిస్తే, ఆయన్ని రుచి చూచి తెలుసుకుంటే నీకు మేలు, నీకు నీ కుటుంబానికి మేలు.
నీకు నీ కుటుంబానికి సంతోషం, నీకు నీ కుటుంబానికి నెమ్మది నెమ్మది అనే సంగతిని లేఖనాల్లో మనం చూస్తాను. ఇప్పుడు చెప్తారా? 4 మాటలు చెప్పాను. నెంబర్ 1, 1 ఆయన మాట్లాడరే, మీ ఛార్జింగ్ అయిపోయింది, చెప్పరే. ఆయన డాష్ మాట్లాడరే, ఉత్తముడు అని చెప్పాలి. ఆయన మీరు చెబితేనే వదిలేది. ఆయన చెప్పండి, ఉత్తముడు. ఆయన నామము, ఆయన కృప మాట్లాడట్లేదు. ఆయన కృప ఉత్తమమైనది, ఆయన వాక్యము ఉత్తమమైనది. అలా అయితే మరో 2 సంగతులు చెప్తాను. ఓరు బాబోయ్ సామేలు గారు, ఇక ఎప్పుడు ఇన్ని పిలవద్దు అనాలి మీరు. చెప్పాలి ఇప్పుడు 2 మాటలు ఖచ్చితంగా చెప్తే తీరుతాను. మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా. అర్థమైందా? చూడండి, ఒక వచనం చదువుతాను చూడండి. దైవగ్రంథంలో లూకాసు సువార్త 10వ అధ్యాయం. చాలామంది సోదరీలు ఉన్నారు ఇక్కడ, ఆ మాట వారికి తెలుసు. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. అందరూ చూడండి అమ్మా, చూసి జాగ్రత్తగా ఒక్క 5 నిమిషాలు వింటే వదిలేస్తాను, లేకపోతే మరో 50 నిమిషాలు పడద్ది. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అమ్మా సోదరీలు వినాలి, అక్కోళ్ళు చెల్లాయిలు వినాలి. మరియ ఏం ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అలా అయితే మరియ ఎక్కడ కూర్చుంది? 39వ వచనం చూడాలి. ఇప్పుడు 39వ వచనం ఏమన్నాడు అక్కడ? ఆమెకు మరియ అను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అమ్మ వినాలి, మరి ఎక్కడ కూర్చుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఏం వింటుంది? ఆయన బోధ వింటుంది. మరి ఏం ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు చెప్పనా, ఆయన పాదాలు ఉత్తమమైనవి, ఆయన బోధ ఉత్తమమైనది. మళ్ళా 3 మాటలు చెప్పనా? ఇక అయిపోయిందిలే, ఇక ఎందుకులే, ముగిస్తానులేండి. ఇలా వినాలి, ఆయన పాదాలు ఉత్తమమైనవి, ఆయన పాదాల దగ్గర పాప క్షమాపణ, ఆయన పాదాల దగ్గర రక్షణ, ఆయన పాదాల చెంత ఇలా వినాలి సమాధానం. అర్థమవుతుందా? ఆయన పాదాలు ఉత్తమమైనవి, ఉత్తమమైనవి. ఆయన బోధ ఉత్తమమైనది. ఆయన బోధ మనల్ని బ్రతికిస్తుంది, ఆయన బోధ మనల్ని బలపరుస్తుంది, ఆయన బోధ ఇలా వినాలి మనల్ని బాగు చేస్తుంది. 3 మాటలు చెప్పండి, ఎంత అద్భుతమైనటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఏం ఏర్పాటు చేసుకుందామా? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు, ఆయన పాదాలు, ఆయన బోధ, అసలు ఆయన్నే ఏర్పాటు చేసుకుంది. అమ్మా ఈ రాత్రి వేళ దేవుడు ఇలా వినాలి ఈ ఉత్తమమైన సంగతులు నీకు అందిస్తున్నాడు. మరి కొన్ని సంగతులు ఉన్నాయి కానీ మరొకసారి ఇప్పుడన్నా చూద్దాం. ఇలా వినాలి, ఈ మాటలు వింటూ ఉంటుండగా ఇలా వినాలి, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. పిల్లరా వినండి, ఆయన ఉత్తముడు, ఆయన నామం ఉత్తమైంది, ఆయన కృప ఉత్తమమైనది, ఆయన వాక్యం ఉత్తమమైనది, ఆయన పాదాలు ఉత్తమమైనవి, ఆయన బోధ ఉత్తమమైనది, ఉత్తమమైనది. కనుక అలాంటి ఉత్తముడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని రుచి చూచి తెలుసుకోవాలి. మీరు తీయవలసిన లేదు కానీ మేకా గ్రంథంలో 7వ అధ్యాయంలో అనుకుంటా 6వ అధ్యాయంలో 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. ఈ రాత్రి వేళ ఇలా వినాలి, ఏది ఉత్తమమైనదో నీకు తెలియచేయబడింది. అక్కడే రాయబడింది, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియచేయబడింది. ఇలా వినాలి, ఈ రాత్రి వేళ దేవుడు ఏవి ఉత్తమమైనవో అవి నీకు తెలియచేశాడు. అందువల్ల ఏం చేయాలి? నువ్వు దేవుడిని ఏం అడుగుతున్నాడు? ఉత్తముడైన యేసు ప్రభుని రుచి చూచి ఇలా వినాలి, ఆయన నామందు విశ్వాసం ఉంచి, ఆయన కృపకు పాత్రుడయ్యి, ఆయన వాక్యములకు విధేయుడుగా ఉండి, ఆయన పాదాల చెంత కూర్చుని, ఆయన బోధకు లోబడి ఏం చేయాలి? న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. అది ప్రభు అడుగుతా ఉన్నాడు, ప్రభు అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు అందరూ ఒక వచనం చూడండి, మనం ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ ఒక్క వచనమే చదివి ముగించేద్దాం అంతే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9. చూడండి, అందరూ చూడాలమ్మా. దేవుని కృప వలన
ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. అక్కడ ఒక అంకేసి ఆ అంకె ఏం రాశాడు? రుచి చూచినట్లు. ఇలా వినాలి, అక్కడ రాయబడిన మాట, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించున్నట్లు అన్నాడంటే కింద మరణమును రుచి చూచినట్లు అని అన్నాడు. అమ్మా ఇదిగో బైబిల్ నేను ముగించేశాను. ఇలా చూడండి ఒకసారి, ఇక నేనేమి వచనాలు తెప్పను. ఇలా వినాలి, ప్రతి మనుష్యుని కొరకు మరణమును రుచి చూచిన వాడు నీ కొరకు నా కొరకు. ఏ మరణం అది? శిలువ మరణం. నీచాతి నీచమైన మరణం, శాపగ్రస్తమైనటువంటి మరణం. బందిపోటు దొంగలకు, కొరడుగట్టిన తీవ్రవాదులకు, దుర్మార్గులకు రోమావారు విధించేటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష. ఆ శిక్షని ఇలా వినాలి, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. ఆయన రుచి చూచాడు, మరణమును రుచి చూచాడు. ఆ మరణం శిలువ మరణం, నీచాతి నీచమైన మరణం, ఘోరాతి ఘోరమైనటువంటి మరణం, శాపగ్రస్తమైనటువంటి మరణం. రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని అన్నాడు. అమ్మా ఇలా వినాలి, ఆయన మనందరి కొరకు శిలువలో మరణించాడు, మన పాపముల కొరకు శిలువలో మరణించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి మనుషుని కొరకు. ఇలా వినాలి, నువ్వు మనిషి అయితే నీ కొరకు ఆయన మరణించాడు అంతే. బా ఎంత గొప్ప దేవుడమ్మా! పాప అర్థమైందా ఈ మాట? వర్తమానం అంతా అర్థం అవ్వకపోయినా ఈ మాట అర్థం చేసుకోండి, నా బాధ అర్థం చేసుకోండి, సంఘ భారాన్ని మీరు గుర్తించండి. ప్రతి మనుష్యుని కొరకు శిలువ మరణాన్ని అనుభవించాడు. అమ్మా నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువ మరణాన్ని అనుభవించి ఇలా వినాలి, నీకు రక్షణ సిద్ధం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. సమాధికి వెళ్ళాడు. సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమునకు ఎక్కిపోయాడు, అక్కడ కూర్చున్నాడు. మరలా ఆయన తిరిగి రాబోతామన్నాడు. అమ్మ ఎలా వినాలి, ఆయన వచ్చే సమయానికి ఆయన్ని రుచి చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన కృపకు పాత్రులైతే ఇలా వినాలి, నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. లేదంటవా నష్టపోతావు. అగ్ని గంధకాలతో మండి అగ్నిగుండం, నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళములో బాధ యాతన వేదన. జాగ్రత్త సుమ, అక్కడికి పోకుండా ఉండాలి అని అంటే ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు ఉత్తముడని నువ్వు రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన దయాళుడు అని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ప్రేమ కలిగిన వాడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన నీ కొరకు శిలువ మరణాన్ని అనుభవించాడని రుచి చూచి తెలుసుకోవాలి. వస్తారా ప్రభు దగ్గరికి? ఇదే మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈ రాత్రి వేళ ఆ యేసు ప్రభువుని నువ్వు అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను ఉత్తముడుగా తీర్చిదిద్దుతాడు. ఎన్ని ఆశీర్వాదాలు మనం చూసామో చెప్పలేము కదండి. ఆయన నామంలో ఉండే ఆశీర్వాదాలు, ఆయన కృపలో ఉండే ఆశీర్వాదాలు, ఆయన వాక్యములో ఉండే ఆశీర్వాదాలు, ఆయన బోధ, ఆయన పాదాల దగ్గర ఉండే ఆశీర్వాదాలు. నా ప్రియ సోదరుడా సోదరి, ఇదే మీకు అనుకూలమైన సమయం. పాప నీ కొరకు మరణాన్ని అనుభవించాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. వస్తారా ప్రభు దగ్గరికి? తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, చిన్న మాట ప్రార్థన చేయండి. అమ్మా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న మాట మీరు ప్రార్థన చేయాలి. చాలాసేపు వాక్యం విన్నారు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. బాబు చాలాసేపు మీరు ఓపికతో విన్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలా అయితే ఉత్తముడైన ఆయన్ని రుచి చూస్తే మరింత ధన్యులవుతారు. మీరు విసుక్కోలేదు, ఎవరు లేచలేదు. దేవునికి స్తోత్రం. 1:45 చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. మీరు దేవుని వాక్యాన్ని విన్నారు. ఒక చిన్న తీర్మానం చేయండి. యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, మిమ్మల్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నానయ్యా, మీరు రక్తం పోసి నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను బిడ్డగా చేసుకోయ్యా, మీ కృపకు పాత్రుడిగా చేయనైనా అని చిన్న మాట ప్రార్థన చేయి. అమ్మా నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. ఆయనకి ఎక్కడ చూసినా గాయాలే, దెబ్బలే, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. రక్తసిక్తమైనటువంటి దేహంతో కల్వరి శిలువలో నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన వేలాడి రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. బలైపోయినటువంటి దేవుడు, తిరిగి లేచిన దేవుడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే రేపు అవకాశం ఉంటుందో లేదో మనకి తెలియదు. అమ్మా జాలి కలిగిన దేవుడు, ఉత్తముడైన దేవుడు నీ కొరకు నా కొరకు
శాపగ్రస్తుడయ్యాడు. మనుషులు చూడని వాళ్ళనిగాడు మార్చబడ్డాడు, దరిద్రుడిగా మార్చబడ్డాడు. మన పాపాలు ఆయన్ని దరిద్రతకు నెట్టివేశాయి. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన శాపగ్రాహిగా కల్వరి శిలువకు వెళ్ళాడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు మన పాపాలను బట్టి. వస్తారా ప్రభు దగ్గరికి? చిన్న మాట నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, ప్రభు తప్పక మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడేవాడు. ఈ రాత్రి వేళ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి, అయ్యా ఆ గొప్ప దేవుడు ఆ యేసు ప్రభు, ఆయన్ని మేము రుచి చూడడానికి ఇష్టపడుతున్నాం, ఆయన యందు నమ్మిక ఉంచుతాం, ఆయన యందు విశ్వాసం ఉంచుతాం, ఆయన కృప మాకు కావాలి అన్నవారు ఎవరైనా ఉంటే ఈ కూడిక అనంతరం మీరు ముందుకు రండి. మేము మీ కొరకు ఒక చిన్న మాట చెప్పి 2 మాటలు ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ చాలా తేటైనటువంటి సందేశాన్ని చాలా సవిస్తరంగా మీరు అందించిన విధానం కొరకు స్తోత్రాలు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ స్థానిక సంఘం ద్వారా భారం కలిగి బాధ్యత కలిగి అనేక మంది రక్షణ కొరకై, పాతాళము నుండి ప్రజలను తప్పించుట కొరకై, నిత్య జీవానికి పాత్రులుగా చేయుట కొరకై ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. అందుకొరకు స్తోత్రములు. స్థానిక సంఘాన్ని దీవించండి, క్షమాభివృద్ధిని దయచేయండి. ఈ రాత్రి వేళ ఇన్ని మాటలు విన్నటువంటి ప్రజలు మిమ్మల్ని రుచి చూడడానికి, మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. మీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలను నిరాకరించకుండా, ఈ వాక్యాన్ని నాయనా మరి నిర్లక్ష్యం చేయకుండా, మీ వాక్యానికి లోబడి, మీకు లోబడి వారు మీ కొరకు సాక్షార్థంగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, నాయనా ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరినీ, కుటుంబాలన్నింటినీ సమృద్ధిగా మీరు దీవించమని, ఈ కోటేశ్వరంలో ఉన్న ప్రజలు మీ వైపుకు ఆకర్షించబడ్డానికి మీ అత్యధికమైన సహాయం అనుగ్రహించుతారని, మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆత్మల కాపరి, మా అధ్యక్షుడు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామములో మిక్కిలి వినయముగా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ, అందరికీ వందనాలు. ఈ రాత్రి వేళ ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకోవడానికి ఇష్టపడుంటే మీరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. హృదయాల్ని కఠినం చేసుకుని వెళ్ళొద్దు. హృదయాన్ని కఠినం చేసుకుంటే కీడులో పడతాం, మనం నష్టపోతాం.